నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను. శాంతి స్వరూపాన్ని శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి. నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో అందరూ ఆత్మిక స్థితిలో అవ్వాలి. సో ఒక్కసారి మనము బాబాతోటి సంబంధాన్ని జోడించిన తర్వాత ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. సో ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించేది మనము రుద్రజ్ఞాన యజ్ఞంలో సంయోగం ఇవ్వడానికి, ఆ తర్వాత సృష్టి పరివర్తన కార్యంలో బాబాకి సంయోగం ఇవ్వడానికి. అది బాబా మనకిస్తున్న అవకాశం అది. సో కాబట్టి ఇప్పుడు నేను ఏదైతే వీడియో పెట్టానో గ్రూప్ లో, సో అది అందరూ చూసారని అనుకుంటున్నాను. ఆ వీడియో చూస్తేనే మీకు ఇప్పుడు సబ్జెక్ట్ ఏమైనా అర్థమవుతుంది. సో ఆ వీడియోలో చెన్నై నుంచి నిర్మలక్కయ్య వాళ్ళ బ్రాడ్వే పురుషవాక్కంలో ఏదైతే సెంటర్లో ఏదైతే శుద్ర పూజలు అవి జరుగుతున్నాయో వాటి గురించి చెప్పారు. సో ఇవి యాక్చువల్ గా సెంటర్స్ లో జరుగుతున్నాయి అన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. కానీ కొన్ని విషయాలు నేను చెప్పడానికి అయితే చెప్పేస్తాను, కానీ ఇంకా కొంతమంది లాస్ట్ టైం కూడా ఒకసారి గుర్తుందో లేదో, వీళ్ళు ఇట్లా బోగుల్లో కలిపి పెడతారు, హిప్నోటైజ్ చేస్తారు అని అన్నప్పుడు కూడా ఒక విద్యార్థి అడిగారు, ఎవరు వాళ్ళు, ఫోన్లు ఇవ్వండి చెయ్యండి అంటే. అంత ఈజీగా ఎవ్వరు ఇట్లాంటి విషయాల్ని ఒప్పుకోవట్లేదు. తప్పు జరిగేటప్పుడేమో ఎవ్వరు రుజువులు అడగట్లేదు, సాక్ష్యాలు అడగట్లేదు. కానీ ఈ రోజు ఆ తప్పు జరుగుతోంది, మనం జాగ్రత్త పడాలి, తెలియక ఎవరైనా మోసపోతారేమో అని అన్నప్పుడు అప్పుడు సాక్ష్యాలు చూపించాల్సి వస్తుంది. చెప్పండి. ఈ మీరు క్వశ్చన్ అడుగుతారా? మీరు క్వశ్చన్ అడిగితే నేను దానికి ఆన్సర్ ఇస్తాను. మీ పేరు, మీ పరిచయం చెప్పండి. నా పేరు నిర్మల. నేను చెన్నై పోర్ట్ ట్రస్ట్ లో పనిచేస్తాను. ఓకే. నేను వచ్చి ఈ భక్తి లేదా పోతా ఉంటుంది. చిన్నప్పుడు మా నాయన వచ్చి శివుడి గుడి లేదా మమ్మల్ని వచ్చి వారంతే ఇచ్చేస్తారు. తర్వాత మా నాయన చనిపోయినారు. నేను చెన్నై తురుమగలో పనిచేస్తే నాయన సన్ని కొంచెం కష్టాల దుఃఖాల్లో ఉన్నప్పుడు ఒక నా క్రిస్టియన్లో కొంచెం పోయిస్తుంది నమ్మకంలో. అతలుగా నా ఫ్రెండ్ వచ్చి ప్రదోషం అంతా పోతా ఉన్నారు. అప్పుడు నా ఫ్రెండ్ కూడా పోతాప్పుడు మనం వచ్చి బ్రహ్మకుమారిస్లో నోటీస్ ఇచ్చినారు. నోటీస్ ఇచ్చినప్పుడు అప్పుడు నాకు దీంట్లో అంతగా నమ్మకం లే. అప్పుడు ఆ పిల్ల వచ్చి చెప్పింది, లే వాళ్ళు మనల్ని పిలుస్తారు, మనం మర్యాద ఇచ్చి వాళ్ళ చోటుకు పోతాము అట్లా అని పిలిచినారు. సరే నేను సెంటర్కు పోతుంది, నేను నా ఫ్రెండ్ పోతుంది. పోయినప్పుడు వాళ్ళు ప్రసాదం ఇచ్చినారు. నేను ఎప్పుడు చిన్న వయసులో నుంచి ఎవరు ఇస్తాను తినను, ఎక్కడ ఏది చేయను. అంటే నేను తీయలేదు ఆ పొద్దు వాళ్ళ ప్రసాదంగా. ఆ పిల్ల తీసుకుంది. ఆ పిల్ల వాళ్ళు కట్టాయం చేసినారు, మీరు మేము పిలుస్తాం కదా ఒకసారి వచ్చి ఈ నాలెడ్జ్ ఏమేమి తెలుసుకోండి అన్నారు. నా ఫ్రెండ్ వచ్చి షిప్పింగ్ లో చేస్తే, నేను చెన్నై పోర్ట్రస్ లో చేస్తుంది. అప్పుడు టైం వచ్చి నాకు 4 గంటకంతా పని ముగించుకోను, ఆ పిల్లకి 5 గంట ముడింది. అప్పుడు నాకు ఏం చేయాలని తెలియకుండా సరే ఇక్కడ టైం పాస్ కోసం పోతామని నా బ్రహ్మకుమారి నాలెడ్జ్కి పోయినాను. వాళ్ళు 96లో నాకు ఈ నాలెడ్జ్ చిక్కింది. నాకు బాగా నచ్చిపోయింది ఈ నాలెడ్జ్. ఇది నిజమే, ఇది సత్యం కదా ఉంది నా నాలెడ్జ్ అనేసి నచ్చింది. కొంచెం చెప్పండి అక్కడ, కెమెరాకి ముందుకు వచ్చేస్తున్నారు చాలా. ఇది కరెక్ట్. ఈ నాలెడ్జ్ నాకు ఇది నిజంగా ఉంది, ఈ జ్ఞానం వచ్చి సత్యంగా ఉంది అనేసి నా మనసు ఒప్పుకున్న తర్వాత నడి మధ్యలో కొంచెం కట్ అయిపోయింది. తిప్పి 2003లో ఆ పిల్లకి పెళ్లి అయిపోయింది. నాకు కూడా ఉన్న ఫ్రెండ్కి పెళ్లి అయిపోయింది. పెళ్లి అవగానే నాకు ఏదో ఒక లోన్లీగా తెలిసింది, అయ్యో మనం ఏం చేయాలని తెలియదే, మనం పెళ్లి చేసుకుంటే మనకి ఈ లైఫ్ సెట్ అవ్వద్దు, ఆ లైఫ్ సెట్ అవ్వద్దు, మనం ఎట్లా ఏం చేయాలా మనకి ఏమీ తెలియకుండా ఒక కుഴപ്പാల్లో ఉండేప్పుడు
సరే ఈ తిప్పి ఈ నాలెడ్జ్కే పోతామనేసి ఈ బ్రహ్మకుమారిస్ నాలెడ్జ్కి వచ్చినాను. వస్తే అక్కడ ఒక సిస్టర్ ఉన్నారు. వాళ్ళు వచ్చి బాగా మాట్లాడినారు, నిండా ప్రేమగా ఇచ్చేసిన. నాకు కొంచెం నచ్చింది. అయ్యో ఇది వీళ్ళు నిండా ప్రేమగా మాట్లాడతారు. అసలు వాళ్ళు పోయే చోటు సేవకంతా తొడిగిపోతారు. ఎక్కడెక్కడ సేవకు పోతారో అక్కడంతా నేను లీవ్ వేసేసి ఫ్రెండ్ని మర్చిపోవాలనేసి ఆ పిల్లలకు కూడా సేవ, వీళ్ళు కూడా సిస్టర్స్ కూడా సేవకు పోతా ఉంటుంది. దాంట్లో ఒక చిన్న సిస్టర్ గా ఒకరు వచ్చినారు. అప్పుడు గీత అనే వాళ్ళు చెన్నైలో వాళ్ళు వచ్చినారు. మెయిన్ సెంటర్ నుంచి ఈ సెంటర్ బ్రాడ్వేలో ఒక సెంటర్ ఉంది. బ్రాడ్వేలో చెన్నై ప్యారిస్ లో బ్రాడ్వే సెంటర్ ఒకటి ఉంది. ఆ సెంటర్ లో వాళ్ళు వచ్చినారు. వాళ్ళ తర్వాత పెద్ద సిస్టర్ కు నాకు ఎప్పుడు చూసినా జగడం ఇచ్చి వచ్చేస్తారు ఏదైనా ఒక విషయం చెప్పి. అప్పుడు పెద్ద సిస్టర్ దగ్గర నేను చెప్తే ఈ చిన్న సిస్టర్ నిండా అబద్ధం అంతా మాట్లాడతారు, నాకు పట్టలేదు, నేను రాలేదు సిస్టర్ అంటే వాళ్ళు చెప్పినారు అదన్నీ చేయక నువ్వు రా క్లాస్ ఇదన్నీ చెయ్యి అన్నారు. అసలు నేను అన్ని నేర్చుకుంటే ఒక్క ఇది లేకుండా. దీంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పనికి మరి మనం పని తీస్తారు. వాళ్ళు ఇల్లు తోడ్చేది అతలుగా ఏమేమి ఒక పని వాళ్ళని ఎట్లా పని తీస్తారో అలాగా పని తీస్తారు. అంటే నాకేమంటే ఒక అలవాటు, ఏం తినను అక్కడ వాళ్ళు ఏమి ఇస్తారో నేను తినను. అంటే ఒక సేవ మన పని, మనం మనుషులకి సేవ చేస్తే మనకు మంచిది జరుగును. మక్కల సేవ ఆడవాళ్ళు చెప్తారు, మక్కల సేవే మగేశన్ సేవ అంటారు. అది నాకు నిండా ఇష్టం. సరే ఏదో ఒక సేవ చేయాలా ఒక ఆశ నాకు. ఒక ఏమంటే ఒకటి మీరా లాగా ఉండాలా, లేదు మన మదర్ తెరాసా లాగా మన సేవ చేయాలా. ఇది రెండు ఎట్లా చేసేది నాకు తెలియలేదు. అప్పుడు ఇక్కడ ఇది అన్ని నాకు వీళ్ళు ఈ నాలెడ్జ్, ఈ బాబా విషయం అన్నీ పట్టింది. అంటే నమ్మకం లేకుండా ఒక ఒక రెండు గట్ట మనసులో కుഴపాలా పోతా ఉంటాయి ఆ దీనికి. తర్వాత వాళ్ళు పెద్ద సిస్టర్ని వేరే సెంటర్కి మార్చేసినారు. చిన్న సిస్టర్ గా ఉన్నారు. అట్ని మంచి వాళ్ళు మరి యాక్టింగ్ చేస్తారు. వాళ్ళు బాగా వాళ్ళు యాక్టింగ్ చేస్తారని కూడా మనకు అర్థం కావాలంట. అంత చేసి ఎంతంత ఒకరిని పిండవాళ్ళని అంత పిండుతారు. అంటే వాళ్ళు పిండేది కూడా తెలీదు, డబ్బు తీసేది అన్ని మనకు అర్థం తెలియలే. మన మంచి ఎన్నాళ్ళ సేవ అనే ఒక దీంట్లో చేస్తాం. తర్వాత ఏం చేసినారు, 2016లో వాళ్ళకి సమానం మధుబండ్ల పెట్టినారు. అప్పుడు నువ్వు రా అనేసి నన్ను కూడా తొడుకుని వేసినారు. మా ఇంట్లో ఎవరికి జ్ఞానం అంతా పట్టదు, అమ్మకు ఉండే వాళ్ళకు అంతా పట్టదు. నువ్వు వాళ్ళంతా అబద్ధంగా, అమ్మ ఒకసారి వచ్చినారు, అమ్మ వాళ్ళు చూసిందే చెప్పేసినారు, వీళ్ళంతా అబద్ధంగా ఉండారు, వీళ్ళంతా నేను పనికి అత్తలాగా పని తీస్తారు, నువ్వు అక్కడ పోక అట్లంతా జగడమైంది. పెళ్లి చేసుకున్నారు, ఒకే ప్రశ్న అయిపోయింది. నేను అదన్నీ చేసుకుంటే సేవ క్లాస్ ఎత్తేది, ఎక్కడ ఏం చెప్తారో అదన్నీ చేసేది, ఇట్లానే పోతా ఉన్నింది. 16లో ఒక సిస్టర్ వచ్చి నేను చెప్పినారు, వాళ్ళు నువ్వు ఇటనే నిన్ను యూజ్ చేసుకుంటారు, అంటే నీకు ఒక మర్యాద ఇయ్యరు, ఏమి ఇయ్యరు, వాళ్ళు కారణం వచ్చింది నిన్ను తోసేస్తారు అన్నారు. నేను అప్పుడు నమ్మలేదు. దిడీని అక్కడ ఒక పిల్లకాళ్ళు వస్తారు కదా, వాళ్ళ దగ్గర మన ప్రేమగా నమ్మకం అన్ని బాబాని ప్రతి చెప్పంగా దాంట్లో ఒక పిల్ల సరెండర్ అయ్యింది. అది ఆయనదే. వాళ్ళు ఏం చేసినారు, ఆ పిల్లని పెట్టుకునే నన్ను కొంచెం కొంచెంగా ఒక మరి ఇన్సల్ట్ చేసేది, దిడీని ఒక మరి కోపపడేది. అది చెప్పేది ఏమో బాగా చెప్తారు, అంటే చేసేదన్నీ సత్యం ఏమంటే అబద్ధం. అంత ఒక అబద్ధం. ఈ సిస్టర్లు చేసేది ఒకరికొకరు కోలు ముట్టేది, ఎవరి దగ్గర మాట్లాడకుండా చేసేది, ఇట్లంతా చేసుకున్నారు. నాకు ఇదే ప్రాబ్లంగా పోతా ఉంది. దాంట్లో వీళ్ళకి 17లో ఆపరేషన్ జరిగింది. వాళ్ళకి రైట్ హ్యాండ్ లాగానే ఉంటుంది, అన్ని సేవ చేస్తుంది. ఒక్క సేవనలే వాళ్ళు ఏమేమి చెప్తారో అన్ని చేస్తా ఉంటుంది. మనకు తెలియదు, వీళ్ళు మన ఎదురుగా ఒక యాక్టింగే, మనం లేకుండా టైంలో ఒక యాక్టింగ్ చేస్తారు, అది మనకు అర్థం కాలేదు. దానికి తర్వాత ఒక మాతాజీ వచ్చినారు అక్కడ, తులసి అనేసి. వాళ్ళు ఇంటియానా మొగుడు భార్యగానే వచ్చినారు. వాళ్ళు తులసి అనే వాళ్ళు ఏం చేసినారు, వీళ్ళు నేను నిజంగా ఉండే వాళ్ళు నన్ను కట్ చేసేసి వాళ్ళని తొడుక్కుని ఈ బయట అంతా పోతా వస్తా ఉన్నారు. నేను అడుగుతాను, ఇన్ని ఏళ్ళుగా మీరు అన్ని చోట్ల నన్ను ఇదని తొడుని పోతా ఉంటారు, దిదీని ఏం ఇమేజ్ చేస్తా అంటే నువ్వు ఇదంతా మాట్లాడక, ఇదని నువ్వు క్వశ్చన్ వేయకూడదు అట్ అన్నారు. సరే నేను గమనం వేస్తుంది. అవతల చూస్తే ఆ మాతాజీని పెట్టుకుని ఈ మంత్రం తంత్రాల పోన ఆరంభించినారు. ఇక్కడ ఉండే మంత్రం సెంటర్లోనే చేస్తారు. అదేదో ఏమో మూలగా ఒక ఇది పెడతారు, ముక్కోణాల పెట్టి పెడతారు. ఇది మనకు అర్థం కాలేదు. వీళ్ళు ఇది భక్తి లాగానే వీళ్ళు ఏమమ్మ చేస్తారు, భక్తి చేయకూడదు అంటారు, అంటే చేసేదాన్ని భక్తి లాగానే చేస్తా ఉన్నారు. నేను ఒక దినం ఏం చేసినారు, వీళ్ళు ఒక పెద్ద సిస్టర్స్ అనిపోయినారు, కళావతి బెంజీ అనేసి చెన్నైలో.
వాళ్ళు చనిగానే వీళ్ళంతా పోయిస్తున్నారు. నేను ఆ రూమ్లో பேசிட்டேன். ఆ రూమ్లో ఏమంటే వాళ్ళు మంచం కింద ఒక పసుపు గుడ్డలో ఏమో పెట్టి ఉన్నారు. అది మనకు తెలియలే. నేను ఏం తెలిసిన ఏదో పెట్టి ఉండారనేసి ఎత్తి దీంట్లో కుప్పలో వేసేస్తుంది. వీళ్ళు వచ్చిందే నా పైన నిండా కోపం చేసుకున్నారు. నేను ఎవరు అదని అంటామనింది, నా రూమ్కి నేను ఎవరు రమ్మనింది, బయట పో అంటే నాకు దిదీని ఏమి ఇంత ప్రేమగా మాట్లాడినా ఇంత మోసంగా మాట్లాడతారా అనేసి నాకు రెండో షాక్ అయింది. ఏం చేయాలని నాకు పురుజులే. అతను నువ్వు ఇక్కడ రాక, ఈ సెంటర్కి రాక, నువ్వు పురుషోత్తం సెంటర్కి ఎక్కడన్నా పోయి అట్ట అన్నారు. ఇది ఏరా ఇది ఇట్లంతా చెప్తారని చూస్తే ఆ తులసి అనేదాన్ని నన్ను నిండా ఒక ఇన్సల్ట్ చేసి కొంచెం కొంచెంగా బయట తరిమేసి ఆ తులసి అనేదాన్ని 24 గంటల సేపు రూమ్ లో పెట్టుకుని ఉంటారు. మనకి ఇది ఏమి అర్థం నా రూమ్కి అంతా రాకూడదు. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళు అందరు సెంటర్లో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు అన్ని సేవ చేస్తాను, అన్ని ఏమేమి బాబా ఇంట్లో ఏమేమి కావాలనో, ఒక బండి కావాలంటాను సరే, ఒక కంప్యూటర్ ఏమి నీళ్ళు ఏది కావాలంటాను బాబా ఇంటికి నేను తీసి ఇస్తున్నాను, అన్ని తీసి ఇస్తున్నాను, అన్ని చేస్తున్నాను. వీళ్ళు అన్ని దానికి ఉల్టాగా చేసినారు. అసలు ఒక ఇల్లు కట్టాలన్నారు. ఆ ఇల్లు కట్టేదానికి కూడా ఫస్ట్ డబ్బు నేనే ఇచ్చినాను. మరి ఇది మంచి కార్యానికి గానే అనేసి కడని చూస్తే వీళ్ళు ఈ మంత్రం తంత్రాల పోయి నువ్వు రానే కూడా అది రూమ్ లో రాకండి, బయట పో అన్నారు. నాకు అర్థం కాలేదు. అక్కడ ఉండే వాళ్ళంతా కూడా అడిగిన ఇంత చేస్తావు, నేను ఇంత మోసంగా చేస్తారే ఈ సిస్టర్, అందరే వాళ్ళకి ఎదురుగా చేసిన సిస్టర్ ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు ఒకరికొకరు మాట్లాడతారే తప్ప ఆ సిస్టర్ తప్పు చేస్తారే వాళ్ళని పోయి అడుగుతాము ఆ ఎన్నం అక్కడ ఉండే వాళ్ళకి ఒక్కరికే లేదు. ఏమంటే అందరూ ఆ పువ్వులకు అడిమ అయిపోతారు. సిస్టర్ వాళ్ళని ముందుకు పెడితే వాళ్ళకి ఒక సంతోషం, సిస్టర్ ఏదైనా ఇస్తే వాళ్ళకి అంత ఒక సంతోషం. అంటే వెనకాల సిస్టర్ని పத்தி తప్పుగా మాట్లాడితే నేర్లో ఎవరో మాట్లాడారు, వాళ్ళు అంత అబద్ధం మాట్లాడతారు. ఒకరికొకరు ఎవరిని ఓటిగా చేరని ఉడిరు. ఎంత ఒక సెంటర్లో ఎంతంత మోసంగా చేయని వాళ్ళను అంత మోసంగా చేసినారు. ఇది నేను అడిగిన వల్ల వాళ్ళు నన్ను బయట తరిమినారు. అప్పుడు నేను అడిగితే బాబా ఇల్లు వచ్చి నీ ఇల్లా నేను అడిగితే, నువ్వు ఎక్కడి నుంచి వస్తుంది గ్రామాల నుంచి, బాబా ఇల్లు నువ్వు నీ ఇల్లు కాదు, నువ్వు నన్ను బయట ఫోన్ చెప్పేదానికి నీకు ఏ ఉరిమనో లేదు, రూమ్ లో రాకూడదంటావా నేను రాను అంటే బాబా ఇంటికి రాకూడదని చెప్పేదానికి నీకు అది ఆ పిల్ల ఏం చేసింది, నాకు సిస్టర్కు బాగా కోలు ముట్టి పెట్టేసింది. కోలు ముట్టగానే అది నన్ను వచ్చి బాగా తిట్టును, జ్యూస్ పైత్యం అట్ట అట్ట. నేను ఒక సినిమా ఇప్పుడు మీరు ఏదైతే అడిగితే అక్కయ్య ఒక్క నిమిషము, ఇప్పుడు మీరు ఏదైతే ఈ ఏదో పసుపు గుడ్డలో పెట్టి ఏదో పూజలు చేశారు, ఏదో త్రికోణాకారం లేదో పెట్టారు, ఇవన్నీ పూజలు జరిగేటప్పుడు మరి అక్కడ ఉన్నారా మీరు? ఉన్నాను, నేనే ఎత్తి వేసినాను, నాకు తెలియలా. అది లేకుండా ఈ మీనాక్షి దీపం అనేసి ఒకటి ఉంది, దాంట్లో వాళ్ళ తలకాడ నూనె పోసి ఆ పిల్ల పెట్టును, తులసి పిల్ల పెట్టును. నేను అడిగిన ఎవరికి పెడతదా నూనె అన్నది? సిస్టర్ రూమ్ లా వాళ్ళ బెడ్ కి తలకాడ పెట్టినారు. నేను అప్పుడు వాళ్ళ అమ్మ ఉన్నారు, సిస్టర్ అమ్మ. నేను అడిగినాను, చనిపోయిన వాళ్ళకి ఈ మరి దీపం పెట్టి నూనె పోస్తారు, వీళ్ళు ఉసుతోడ ఉండగా ఈ మరి చేస్తారంటే అదని నువ్వు కనుక 6 గంటలు అవుతే మనం దీపం వెలిగించేస్తే మంచిది అన్నారు. నేను అప్పుడుదా నవ్వినాను. మన భక్తిని చేస్తే జ్ఞానానికి వచ్చినాము, తిప్పి భక్తికే పోతే ఎట్లా అంటే వాళ్ళంతా ఓయికి చేస్తున్నారు. అంటే బతికున్న మనుషుల తల దగ్గర దీపాలు పెడతారా? అంటే ఇప్పుడు ఏంటి వీళ్ళ చేతబళ్ళు అట్లాంటివన్నీ చేసి పూజలు చేసి అలా పెట్టుకుంటారన్నట్ట? అవును, పూజ చేసి దాంట్లో క్లీన్ చేస్తారు. మరండి అది మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఆ పూజలు చేస్తే ఏం జరుగుతాయి అన్నట్టు? వాళ్ళు అంత వచ్చే ఆత్మలంతా వీళ్ళు ఏం అడుగుతారో దాన్ని ఇచ్చేస్తారో, వీళ్ళు ఏం చెప్తారో అది వాళ్ళు వింటారు. నేను కూడా అట్లేదా మయంగిపోయి ఉన్నాను, నాకే బుద్ధి. ఇప్పుడు అట్లాంటి మంత్రతంత్రాలు ఇవన్నీ చేసేటప్పుడు ఎవరు వచ్చి చేస్తున్నారు అవన్నీ? మీరు చెప్పిన ఎవరో ఒక మాతాజీ తులసిని ఉండారు, వాళ్ళు తొడుగు పోతురు. అచ్చా, ఈ తులసి అన్న మాతాజీ వీళ్ళని తీసుకుని ఎక్కడికి ఆ మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్తారా? పోతారు. మీరు వెళ్ళారా అక్కడికి? ఏం పోయిందిలే, ఇది వరకు నేను వెళ్ళి నన్ను చెప్పినారు, నీకు ఏమో అయిపోయిందంట, అక్కడ ఒక గుడి ఉంది, నీ పైన ఏదో ఉంది, ఆ గుడికి రా, నువ్వు వస్తావంటే నీ పైన ఉండేదాన్ని సెట్ చేసి వచ్చేసాం, నువ్వు రా అన్నారు. నేను నవ్వేసి సెంటర్ అక్కని అడగలేదా మరి మీరు ఈ రకంగా అన్ని మంత్రాలు శుద్ర పూజలు ఇవన్నీ చేస్తే సెంటర్కి వచ్చే వాళ్ళు అన్ని ఇచ్చేస్తారు వింటారు అంటే నిజంగానే అలా మరి సెంటర్కి వచ్చే వాళ్ళంతా దాని ఎఫెక్ట్ లో ఉండేవాళ్ళ మరి? అవును, అట్లా ఉన్నారు. నేనే ఉన్నానంటే చూడండి నాకే తెల్ల మరి ఉన్నాను అనేది కూడా తెల్ల, బయట వచ్చిన తర్వాతనే
ఆమ్, ఆ, నేను నాకు నిండా ఒక మరి మూతి అంతా బొబ్బలు బొబ్బలుగా అయిపోతా ఉన్నింది. అప్పుడు మా అమ్మ చెప్తా ఉన్నారు, నీకు ఎవరో ఏమో చేసేసినారు, అమ్మ కుత వేయినారు చేసినారు, నువ్వు పోయి ఏమమ్మో చేసేసి వచ్చినావు. దాని తర్వాత అది మంచిదే చెడ్డదే నాకు తెలియదు బాబా, నువ్వు నాకు సరిచేవాలని నేను బాబా దగ్గర ఇది వరకు యోగా చేసి చేసి ఇప్పుడు నాకు తగ్గిపోయింది ఆ అసలు ఇప్పుడు వికారం. వాళ్ళు అలా మంత్రాలు ఇవన్నీ చేస్తుంటే దాని ప్రభావం వల్లనే ఇలా జరుగుతుందని మీకు ఎందుకు అనిపించింది? అది వాళ్ళు, నేను అడిగినాను మొదలు, నేనే వాళ్ళని ఎదిర్చినాను. మీరు నాకు భయంకర డిప్రెషన్ లో ఇస్తారు, నేను పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇగిపోతాను, ఈ మాతాజీ వచ్చి ఈ మరి అంతా చేసుకును, ఈ మరి అంతా సిస్టర్ ని తొడుని పోతారు, జగడం వేస్తారు అనేసి నేను పోయి కంప్లైంట్ ఇగిపోతాను. ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ నేను, నన్ను వచ్చి ఈ మరి ఇన్సల్ట్ చేసేదానికి వాళ్ళకి ఎవరు ఉరిమ ఇచ్చింది నేను అడిగినా. ఉడనే ఆ సిస్టర్ ఏం చేసినారు, ఆ సెంటర్ లో ఉండే ఒక 10 మంది సీనియర్ గా ఉంటారు కదా, వాళ్ళని ఎంత రమ్మ పెట్టేసినారు, ఫోన్ చేసి గబగబా గబని రమ్మ పెట్టేసినారు. అందరూ వచ్చి, నువ్వు చేసేదాన్ని బాగలేదు నిర్మల, ఇంక పట్లంటే నువ్వు రాక, దాన్ని వచ్చేసి ఈ మరంతా సిస్టర్ని అంతా అడగకూడదు, సిస్టర్లు వచ్చి బాబా నియమనం చేసిన వాళ్ళు, నువ్వు వాళ్ళని ఎదుర్చి మాట్లాడేదానికి నీకు ఇది లేదు, మేము వచ్చి హెడ్ క్వార్టర్స్ లో కంప్లైంట్ చేసేస్తామన్నారు. నేను చెప్తే మీరు ఇప్పుడు ఎక్కడ కావాలంటే కంప్లైంట్ చేయండి. ఏదైతే బాబా ఇల్లు అని అంటున్నారో, మరి ఆ ఆ, బాబా ఉన్న చోట ఈ మంత్రాలు తంత్రాలన్నీ పనిచేస్తాయి అంటారా? ఈ క్షుద్ర పూజలు ఆ. ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి అంటారా? అది నమ్మిన వాళ్ళకి అది ఉన్ను, నేను వచ్చి భగవంతుడినే నమ్ముతా, ఉమ్. మంచిదో చెడ్డదో నేను నిన్ను నమ్ముతాను, నువ్వు నన్ను కాపాడు అనేసి నేను వచ్చి ఆ నమ్మకం పైన నేను పోలేదు. అది ఉందా లేదా అనేది నాకు తెలియ, అంటే మరి ఇప్పుడు కంట్లారా నేను. ఈ సెంటర్ అక్కయ్యలంతా బాబా బాబా అన్నప్పుడు మనందరికి ఉం. బాబాని నమ్ముకోమని చెప్పినప్పుడు మరి వీళ్ళెందుకు మంత్రగాళ్ళని నమ్ముకుంటున్నారు? అదిదా నేను అట్టనే ఆశ్చర్యపడిపోయినాను. నేనే నా బుద్ధి నేను భయంకరంగా చిన్న వయసులో నుంచి ఒక మరి బాగా ఆలోచన చేస్తున్నాను, దేనికి పోను, అట్ట నుంచి ఎట్లా ఒక 15 ఏళ్ళు 18 ఏళ్ళు వీళ్ళు దీంట్లో వలల మనం ఉంటిమి అనేసి, తర్వాత 20 నుంచి ఆలోచన, అది కూడా 20లో మీ జ్ఞానం వినేసి నేను మారినాను. 20లో మీరు ఒక వాణిలో చెప్పినారు, ఆ ఒక క్లాస్ లో చెప్తా ఉంటారు ఏమంటే, బాబా వచ్చి పరంధామ వాసి, ఈ మట్టిలో రాళ్ళలో బాబా లేదు, మనం ఎక్కడ పిలుస్తామో బాబా అక్కడ వస్తురు, మీరు ఒక మాట చెప్తుంది. అప్పుడుదా నాకు టచింగ్ అయింది, ఇది సత్యమే, వీళ్ళు సెంటర్లోనే ఉండారు బాబా అనేసి నాకు అది టచింగ్ అయింది. అప్పుడు ఒక నిజంగా ఒక మాతాజీ ఇక్కడ ఆఫీస్ లో ఉండారు, వాళ్ళు వచ్చి బాబా ఇంటికి వస్తారు, వాళ్ళు అడిగినారు, నిర్మల వాళ్ళు ఇంత మోసంగా నిన్ను ట్రీట్ చేస్తారు, నువ్వు అట్లా ఉండగా నువ్వు ఎందుకు ఆ సెంటర్కే రావాలని తలుస్తావు, వద్దు ఉచ్చేడు, నీకు బాబాపై అంటే నమ్మకం ఉంది, వేరే సెంటర్ కు ఇప్పుడు పోను. మీరు ఆ నేను సెంటర్ లోకి వెళ్ళేవారు అన్నారు కదా, వీళ్ళు ఈ మంత్రాలు తంత్రాలు చేసి ఏమైనా భోగులో గాని బ్రహ్మ భోజనంలో గాని కలిపినట్టు ఏమైనా చూసారా? నేను నా కంట్లారా నేను అది చూడలేదు, అంటే వాళ్ళు అంటే మరి చేస్తారనేది అది చెప్పి విని ఉండాను, వాళ్ళు అంటే ఇప్పుడు ఏమో వీళ్ళు వాళ్ళు చేస్తారు. చేసేవి ఏంటంటే వాళ్ళు చేసిన పసుపు కుంకుమల ఈ మంచం కింద పెట్టడము, ఆ తర్వాత ఆ, త్రికోణాకారం చేసి పెట్టడము, ప్లస్ ఆ, ఆ తులసి మాతాజీ వెళ్ళి ఆ ఉమ్, మంత్రగాడి ఆ, దగ్గరికి తీసుకెళ్లడము, ఇవన్నీ ఆ, మాత్రం చూస్తారు. మరి ఇప్పుడు ఆ, ఇవన్నీ జరుగుతున్నాయని సెంటర్ లో ఉన్న వాళ్ళకి తెలిసినప్పుడు ఎవరు నోరిప్పలేదా? ఈ ఎత్తలేదు, అందరూ ఈ పుగళ్ళకు అడిమాతారు, వాళ్ళని ముందుకు పెడతారు కదా, ఆ సేవలు ముందుకు పెడతారు, మీరు నిండా మంచి వాళ్ళు, మీరు అట్లా ఇట్లా అనేసి వాళ్ళని పుగొందుతానే ఉంటారు కదా, ఆ అవును. పుగళ్ళకు అంతా అడిమైపోతారు. అదే అక్కడ ఉండే విషయం. మరి ఇప్పుడు అదే వీళ్ళు ఆ అదది రకంగా వీళ్ళలోనే మంత్రాలు ఏమంటే, వీళ్ళు ఈ రకంగా చెప్పండి. తంత్రాలు చేస్తున్నందుకు మరి సెంటర్కి వచ్చే వాళ్ళంతా వీళ్ళు చెప్పినట్టు విని ఉన్న డబ్బంతా తెచ్చేసేయడము అవన్నీ చేస్తున్నారా మరి? సగం మందులు వింటారు, సగం మందులు వాళ్ళు వెనకాల మాట్లాడతారు తప్ప, నేను వాళ్ళు చేసే తప్పుని ఎవరు అడగరు. దీంట్లో అడిగింది నేను ఒక మంచి, ఎందుకంటే వాళ్ళు నా ఏజ్, నేను వాళ్ళు ఒక ఈక్వల్ గా ఉంటుంది. ఫస్ట్ లో నా హెల్ప్ ఫుల్ గా వాళ్ళు ఎత్తినారు, ఒక ఫ్రెండ్ లాగా అలవాటు అయినారు. ఆ దాని వల్లనే నేను నమ్మకంలో చేసినాను. ఎప్పుడు వాళ్ళు ఈ మరి అగెయిన్స్ట్ గా చేసినారో అప్పుడు నేను వాళ్ళని ఎప్పుడు వాళ్ళని ఎదిరిస్తేనో అప్పుడు అందరినీ చేర్చి పెట్టుకుని నన్ను ఒక మారి చేస్తున్నారు. అప్పుడు కూడా నేను చెప్పేస్తిని, సత్యమను ఇటు ఉంటే బాబాను ఇటు ఉంటే మీకు బదిలీ ఇవ్వాలనేసి నేను అక్కడ నుంచి వచ్చేసినాను. తర్వాత చూస్తే బాబా నేను ఉన్న ఇంటికి అన్నే వచ్చిన, దాని తర్వాత మీరు మా అన్ని క్లాసు విని విని నా మైండ్ ని దాంట్లో నుంచి బయట టోటల్ గా వచ్చేసింది. ఇప్పుడు మొత్తం నేనే అర్థం చేసుకుంటే వీళ్ళు వేషం వేస్తారు,
అబద్ధంగా ఉండారో ఇది నేను బాగా అర్థం చేసుకుంటే. ఇప్పుడు మీరు సెంటర్కి వెళ్తున్నారా లే ఆపేశారా? నేను ఎప్పుడు నాకు తోంచుతాయో అప్పుడు పోతును. వేరే సెంటర్కి ఆ సెంటర్కి పోయేది లేదు. ఆ మరి సెంటర్ ఇప్పుడు నుంచి వేరే సెంటర్కి వెళ్తే మరి ఇప్పుడు ఆ సెంటర్లో కూడా ఇలాంటివి ఏమన్నా జరిగితే అప్పుడు మళ్ళీ ఇంకో సెంటర్కి వెళ్తారా? నేను పోను. అది కూడా ఇప్పుడు ఉండే సెంటర్ వచ్చి మా ఇల్లు మూడో ఇల్లు. ఆ మూడో ఇల్లు వాళ్ళు వచ్చి వాళ్ళకి ఆ సెంటర్కి డబ్బు అంతా లేదు, రెంట్ కట్ దీనికంతా వాళ్ళు వచ్చి మనని నిండా ఒక ఇది చేసి తొడుగుని పోయిస్తున్నారు. రా రా నువ్వు సగయం చెయ్యి, నువ్వు వాళ్ళు చెప్తే చెప్పుకుని పోని, మేము అమ్మ జరుపుకోమా అట్లా ఇట్లా అని వీళ్ళు ఉరిదిమొഴി ఇచ్చిన తర్వాత పోతును, ధ్యానం చేస్తూనే వస్తును. మత్తబడి వాళ్ళ సెంటర్లో ఏ సేవ చేసేది ఏది చేయను అనేసి భోగి ఇది వరకు కూడా నేను తీసేది లేదు. ఈ సెంటర్కి వచ్చి 3-4 ఏడాది అవుతుంది. భోగు తీను, పోతును, ధ్యానం చేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో 24 గంటల సేపు టీవీ పరితానే ఉంది. మనకు ఒక సైలెన్స్ గా ఒక చోటు కావాలా, పోయి బాబాని తల్లి వల్ల అని తలుచుకునే వల్ల మన అక్కడ పోవంచిందిగా ఉంది. అది కూడా ఇప్పుడు కొంచెం కొంచెంగా మీరు చెప్పేట్టుగా బాబా అన్ని మన కంపైన్డ్ స్వరూపంగా ఉంటే బాబా మనకు సహయోగం చేస్తాడు అనేది నేను బాగా అర్థం. దాంట్లో మీ నిజంగానే చెప్పవాలంటే ఈ మీ నాలెడ్జ్ వచ్చి నాకు బాగా తెలివి వస్తుంది. అది క్లియర్ అవుతుంది. నేను అడిగితే మీరు చెప్పినట్టుగా వైరాగ్యంగా బాబాని తలిచేప్పుడు, సంబంధాల బాబాని పెట్టేప్పుడు బాబా మనకు తోడుగా ఉండాడు అనేది సత్యంగా బాబా నాలెడ్జ్ సత్యం అనేది నేను అనుభవం చేస్తాను. ఇది వరకు అనుభవం చేస్తాను. అదే ఆ ఒక అనుభవమే నమ్మకమే నాకు పోతుంది. వాళ్ళు చెప్పాలంటే ఇంకా ఎంతనో ఉంది నాకు. మీరు అడగంగా టక్కున జ్ఞాపకం రాలేదు. ముక్కవసి చెన్నైలో వచ్చి పని చేస్తారు ఓయిటి. ఇంకోటి ఏం చేస్తారంటే ఆ నిండా ఆడపిల్లకాలు ఏమారిపోయి ఇంటికి పోతారు. ఇప్పుడు కూడా పోయిన నెల కూడా చిత్రాన్ని ఒక సిస్టర్, చిన్న సిస్టర్ గా ఉన్నారు. వాళ్ళ సెంటర్లో, కోయంబత్తూర్ సెంటర్లో వాళ్ళు వచ్చి వాళ్ళ పేరు కల్పన. ఆ సిస్టర్ కి చిన్న సిస్టర్ గా చిత్రాన్ని ఉన్నారు. వాళ్ళు ఇట్లనే చెప్తారు, అయ్యో సిస్టర్, ఆ పెద్ద సిస్టర్ వచ్చి మొగోళ్ళు కూడా అట్లా నవ్వుకును మాట్లాడుకును నిండా మోసంగా జరుగుతుంది సిస్టర్. దీనికి మనం పెళ్లియే చేసుకుని కూడి వచ్చాం. ఈ మరి ఉండేదానికన్నా పెళ్లి చేసుకుని పోయేది బెస్ట్ సిస్టర్ అని. ఆ పిల్ల పోయిన 3 నెలలు అయిపోయింది, వాళ్ళ ఇంటికే పోయింది. ఇప్పుడు ఈ మంత్రాలు చేసే సిస్టర్ పేరు ఏంటి? గీత. వర్షవక్కల్లో ఉన్నారు. పురుషవాక్కల నుండి గీతా సిస్టర్. ఆమె జోన్ ఇన్ఛార్జా లేకపోతే సెంటర్ కే ఇన్ఛార్జా? సెంటర్ ఇన్ఛార్జి. చెన్నై బ్రాడ్వే సెంటర్ అంటారు దాన్ని. ఓకే, బ్రాడ్వే సెంటర్. ఆ సెంటర్ పేరు బ్రాడ్వే. ఇది వరకు వాళ్ళ నోకమే ఏమంటే డబ్బు. అందరి దగ్గర డబ్బు డబ్బు డబ్బు. వాళ్ళు మాట్లాడేది చూస్తుంటే లోకంలో అంతో తేటగా మాట్లాడే వాళ్ళు ఎవరే ఉండరు. మనం మైంగిపోతాం వాళ్ళు చెప్పే విధం చూస్తుంటే. ఆ బాబాకి ఇస్తారంటే మీకు భాగ్యం చెప్పేసి ఆ ఇల్లే వాళ్ళ పేర్లదా తీసి పెట్టుకుని ఉండారు. సెంటరే మదవరలో ఒక సెంటర్ ఇల్లు కడతా ఉంటారు. ఆ కట్టేది వచ్చి వాళ్ళ పేర్లు తీసుకుని కట్టుకుని ఉంటారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారంటే ఈ గ్రామాల నుంచి వచ్చేసి ఇంత టాలెంట్ గా ఉన్నారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. చెన్నైలోనే పుట్టి సిటీలోనే పెరిగినాను. అంతే. మనకి ఇంతో కబడం అంతా మనకు ఇప్పుడుదా అనుభవం అనేది అలా కాదు. ఇప్పుడు వాళ్ళు చేసే శుద్ర పూజలు ఏవైతే ఉంటాయో వాటి గురించి విన్నారు, చూసారు. ఆ వస్తువులు అంటే ఆ త్రికోణము, ఆ పసుపు కుంకాలు, దీపాలు పెట్టడము, ఇవన్నీ చూసారు. మరి ఇవన్నీ ఇలా వచ్చి ఓపెన్ గా చెప్తుంటే మీకేం భయమేయట్లేదా? వాళ్ళకి తెలిస్తే ఏమన్నా అంటారేమో, చేస్తారేమో? బ్రహ్మకుమారిని చూసి చాలా మంది భయపడతారు కదా వాళ్ళ గురించి మాట్లాడడానికి. మరి మీకేం భయం అనిపించట్లేదా? నేను భగవంతుని 100% నమ్ముతాను కదా. వాళ్ళకి ఆ చెడ్డ చేసే వాళ్ళకి ఎంతో ఒక నమ్మకం ఉంది, ఎంతో ఒక పవర్ ఉందంటే సత్యమైన భగవంతుని నేను నమ్ముతానంటే ఆ సత్యమైన భగవంతుని నన్ను కాపాడరా నేను అడుగుతాను. వాళ్ళకే పవర్ ఇస్తాను. నేను డైలీ బాబా దగ్గర క్వశ్చన్ వేస్తా, బాబా ఇంత మోసంగా ఇంత చెడ్డది ఇంతవరకు వాళ్ళు చేసుకుని ఉండారు, వాళ్ళకి నీ ధర్మరాజుగా ఉండి అడగవా అని కూడా అడిగేసినాను బాబా దగ్గర. నేను అడగకుండా దినంలో అడుగుతున్నాను. బాబాల్లా ఆ టైం వస్తే వాళ్ళ భాగ్యం ఉండే వరకు వాళ్ళు తింటారు. ఇట్లనే బదులు చెప్పినా సరే నువ్వు కట్టాయే నాకు వచ్చి అంటే దాంట్లో శిల మందులు చెడుపు చేసిన వాళ్ళకంతా బాబా నా కన్ను ముందుగానే సరి అయిన ఒక ఆన్సర్ ఇచ్చుకుందా ఉండాడు ధర్మరాజుగా. వీళ్ళకి ఇస్తుడు. వాళ్ళు నా కంట్లారా చేసి చూసింది ఆ తులసి అనే మాతాజీ. అంత ఒక మంత్రం అంటే అంత నన్నే తొడుగుపోయి ఏమో చేయాలని ఉన్నారు. అంటే నేను నవ్వేసి కిండల్ చేసినాను. ఇదని నాకు నమ్మకంలే, నేను అదని రాను. నేను వచ్చి ఏం చెప్పినానంటే నువ్వు ఇట్లనే ఉంటే డిప్రెషన్ వచ్చి నువ్వు సూసైడ్ చేసుకుంటావు,
నువ్వు రా, వస్తేవంటే నీకు వాళ్ళు మంచిది చేస్తారు, నువ్వు రా అన్నారు. నేను అలానే రాను, నీకు నమ్మకం ఉంటే నువ్వు పో అనేసి నేను రాననేసి నేను వాళ్ళని చెప్పేసినాను. దాన్ని చెప్పిన తర్వాత వాళ్ళు నాకు ఆపోజిట్ గా అన్ని చేయనారంభించినారు. నువ్వు ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు, ఇట్లా నేను ఇక పనిలో ఉండే వల్ల చిల మందిలో అక్కడ నాకు కూడా ఆ బాబాయ్ ఇంటికి వచ్చే వల్ల నన్ను వాళ్ళ నుంచి ఏం చేయను కాల. లేదంటే నన్ను వాళ్ళు ఏం కావాలంటేనే చేసి ఉంటారు. నేను ధైర్యంగానే ఫేస్ చేసినాను. రా, పోలీస్ స్టేషన్కే పోతాము, నువ్వు చేసే అరాజకం అని అంతా నేను చెప్తాను, రండి. నన్ను అంత డిప్రెషన్ ఎంతకు సైలెన్స్, మంచి ఒక సేవ అనే ఒక భావన ఇదన్నీ బిడ్డల నుంచి ఉనింది. అంటే వీళ్ళు కూడా చేరితే ఒకరికొకరు ఒక సెకండ్ లో ఒక ఇద్దరికి జగడం పెట్టేస్తారు. అక్కడ ఉండే సెంటర్ లో వచ్చే వాళ్ళతో మనకు ఒక డిప్రెషన్ ఇప్పుడు చూసినండి. ఈ 3 ఏండ్లు ఆ డిప్రెషన్ ఆ నిండా దాంట్లో మీ నాలెడ్జ్ విని ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం అనేసి ఆ మనసు విని 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 ఆ డ్రామా విషయం, అసలుగా మీరు 7 days కోర్స్ ఎత్తిన విషయం, థాట్ వచ్చి ఎప్పుడుమే పాజిటివ్ గా పెట్టాలా, ఆ సంకల్ప శక్తి అండ్ ఇది చెప్పి 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 నా మనసుకు నేను నేర్పించి దా ఈ 3 ఏళ్ళ దాన్ని నా పైన ఒక ఒక ముద్ర ఏం వేసినారంటే వాళ్ళు, నీకు చాలా పట్టురు నా పైన, దాని వల్ల నన్ను ఉడినంటావు ఇట్లనే చెప్పిన. నేను చెప్పింది పట్టురు అంటే నేను నీ వెనకాల రావాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎక్కడనో ఎవరిని పెళ్లి చేసుకుని పోయి ఉంటే ఈ మరి మాటలంతా మాట్లాడకండి, నేను పట్టురు అదేది వాళ్ళు టోటల్ ఆ సిస్టర్లు, ఆ సెంటర్ వాళ్ళు, ఆ యజ్ఞం లీడర్స్ వరకు ఈ ప్రాబ్లం పోసింది. అంతా వెయిట్ చేరుకున్నారు, స్టూడెంట్ అందరూ వెయిట్ చేరుకున్నారు. అట్టనే బాబా దగ్గర ఏడిస్తుంది, బాబా నేను తనిగా నిలుస్తాను, సత్యం అంటే వాళ్ళ ఎదురుకు నన్ను బతికి చూపి అనేసి నేను బాబా దగ్గర యోగా చేయించిన తర్వాత ఆ టైంలో కరెక్ట్ గా కరోనా పీరియడ్ అయిన వల్ల టోటల్ గా అన్ని చోట్ల సిస్టర్లు సచ్చేది ఏమో జరిగింది. ఆతులుగా వాళ్ళు సెంటర్ లో నేను ఆ సెంటర్ కి బాడగా ఇచ్చేది, ఆ సెంటర్ కి ఏం చేసిన తర్వాత ఆ పెద్ద వాళ్ళు వచ్చినారు. వాళ్ళు వచ్చేప్పుడు అక్కడ ఉండే ఒక సిస్టర్ బ్రదర్ చెప్పినారు, వీళ్ళు వచ్చిదా ఇక్కడ ఈ సెంటర్ కి సగయోగం చేస్తారు, వీళ్ళు లేదంటే ఈ సగయోగం చేయరు అంట. నేను చెప్తే నేను చేయలేదు, ఏదో నాకు చేయవాలని తోంచింది, అది మా ఇంటి 3వ ఇంటి కాడ మీరు వచ్చిన వల్ల నేను చేస్తాను, లేదంటే అది కూడా నేను చేయను, నాకు అవసరం లే, నాకు నిజం సత్యం బాబా ఉండాలి, నేను నా మనసుకు బాబా ఆరుదలు ఇస్తారు. ఇప్పుడు చూస్తుంటే వాళ్ళ ఎదురుకనే ఎంత చెడుపు చేసినారో వాళ్ళ ఎదురుకనే బాబా వచ్చి నన్ను అంత బాగానే పెడతారు. వాళ్ళు వాళ్ళు ఉండగా వాళ్ళు సెంటర్ లో ఉండగా పనికి ఎంత మరి పని చేస్తున్నా తప్ప పనికి కూడా రావాలని నాకు తోచదు. దాని తర్వాత ఇప్పుడు చూస్తుంటే కరెక్ట్ గా పనికి వస్తాను, నా కేసు ఇటు పనికి కేసు వేసినాను, ఆ కేసు కూడా గెలిచేసినాను. 96 నుంచి వీళ్ళకి అన్ని ఇవ్వాలనేసి ఆ కేసు గెలిచినాను. మీరు చెప్పినట్టుగా ఆ బాబా పైన పెట్టిన నమ్మకం ఇది పెద్ద ఆశ్చర్యం. అంటే మనం ఆ శుద్ధ మనస్సోడ మనం ఒక సేవ చేస్తున్నాం, ఇటు చేస్తున్నాం, వాళ్ళు మనకు చెడుపు చేస్తా కూడా భగవంతుడు మనని ఉడిలే అనేది నేను ఒక అర్థం చేసుకున్నాను. 20 ఏళ్ళు వాళ్ళ పక్కన సేవ చేస్తప్పుడు నాకు వాళ్ళ మరి కబడంగా చేయని తెల్ల దాంట్లో ఒక సుయనలం మనకి ఏదో కావాలా అట్లా నేను ఎదిమే చేసింది. ఆ ఫలం వచ్చి బాబా వచ్చి ఇప్పుడు నాకు ఇస్తా ఉన్నాడు. నేను అన్ని చుట్టి అన్ని ఇప్పుడు మంచిదే జరుగుతుంది, వాళ్ళ ఎదురుక నేను బాగానే ఉండాను, ఇదే సత్యం. దీనిపైన మీరు క్వశ్చన్ అడిగితే కూడా నేను చెప్తున్నాను అంత ఉంది. అంటే ఇప్పుడు టైం చూస్తే 5:35 అయిపోయింది. మీరు ఏం కావాలంటే క్వశ్చన్. మీరు యాక్చువల్ గా మెయిన్ ఉన్న పాయింట్ అసలు అంటే నిజంగానే జరుగుతున్నాయి సెంటర్లలో, నా నోటీస్ కూడా వచ్చింది. కానీ ఇక మీరు ధైర్యం చేసి ఒక క్షుద్ర పూజల గురించి మాట్లాడాలి అంటే చాలా మంది భయపడతారు. చాలా మందికి తెలుసు, నాకు ఎవరైతే ఫోన్లు చేసి చెప్పారో వాళ్ళందరూ ఏంటంటే ముందుకు రావడానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే మళ్ళీ రేపు రుజువులు సమస్యలు అంటే అందరూ సమస్యలు వస్తాయనే భయపడుతున్నారే తప్పితే బాబా కాపాడతారని చెప్పి ఎవరు భయపడట్లేదు. అందుకే మిమ్మల్ని అదే ప్రశ్న అడిగా. సో బాబా కాపాడతారన్న నమ్మకం మీకు ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చారు. ఇప్పుడు దీన్ని ఇట్లాంటివి జరుగుతున్నాయి అని చెప్పి అసలు ఈ క్షుద్ర పూజలు ఎలా పనిచేస్తాయి అన్నది కూడా నేను క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసినప్పుడు కూడా ఈ తంత్రాలు ఏవైతున్నాయో అవి కూడా మనం ఆపడానికి పూర్తి ప్రయత్నం చేద్దాం, ఆగుతాయి కూడా. మళ్ళీ ఎప్పుడైనా మీకు ఏదైనా మీ నోటీస్ కి వచ్చినా మీలాగా ధైర్యంగా మాట్లాడే వాళ్ళే కావాలి, మాట్లాడితేనే అవేర్నెస్ పెరుగుతుంది. మందులు సెంటర్ నుంచి పోయినారు కదా, వాళ్ళంతా కూడా నా కనెక్షన్ లో ఉంటారు, వాళ్ళంతా కష్టపడతానే ఉంటారు. ఈ రకంగా పూజలు చేయడము, ఈ మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళడము ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు కూడా బాబా మీద నమ్మకం లేదు వాళ్ళకి. సో అందుకే ఈ మంత్రగాళ్ళని వాళ్ళని వీళ్ళని నమ్ముకోవడము, ఈ రకంగా సెంటర్లలో తెచ్చి పెట్టేయడము,
ఆ తర్వాత కలపడం ఇవన్నీ కూడా వస్తున్నాయి నోటీస్, కానీ కరెక్ట్ గా వాళ్ళు ఏం కలుపుతున్నారు అన్నది కూడా రాబోయే రోజుల్లో ఎవరో ఒకరు ధైర్యం చేసి చెప్తారని అనుకుంటున్నాను. సో మీ నోటీస్ కి వస్తే కూడా ఒకసారి చెప్పండి మాకు. ఓకే అక్కయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను కలవాలంటే మీరు 3 నుంచి 4 కలవచ్చు. ఫోన్ అలాగే. చేస్తే కూడా నేను మాట్లాడతాను. ఓకే ఆ అక్కయ్య. టైం కొంచెం ఫ్రీగా ఉంటాను. సరియా? ఓకే సరే, అక్కయ్య. బయలుదేరుతాం థ్యాంక్ యూ. మేము ఆఫీస్ నుంచి. సరే ఇష్ట ఓకే ఓకే, పెట్టేస్తున్నా. థ్యాంక్ యూ థ్యాంక్ సరే, యూ. ఓం శాంతి. థ్యాంక్ యూ. ఓం శాంతి. సో దీనికి కారణం ఏంటంటే మెజారిటీ ఏమైపోయిందంటే ఆ బ్రహ్మకుమారిల ఫాలోవర్స్ ఉండడం వల్ల ఫాలోవర్స్ పడనివ్వరు చాలా విషయాలు. కానీ ఏమంటే అనుకోకుండా ఈ అక్కయ్య ఫోన్ చేసి ఇట్లా వీడియోస్ చూస్తున్నాను నేను, సో మీరు అన్నట్టు కొన్ని విషయాలు బయటికి రావాల్సిందే, అవి వస్తేనే కొంత ఏమంటే అవేర్నెస్ పెరుగుతుంది. సో మేమంతా కొంచెం సఫర్ అయ్యాము, సో ఆ సఫరింగ్ ఎవ్వరికి ఉండొద్దు అనేసి అప్పటికి చెప్పాను. మరి సమస్యలకేమి, మీకు ఆ వీడియోలో కూడా అడిగాను, మరి సమస్యలకేం భయపడరా అంటే బాబాని నమ్ముతాము. చలో ఆ వరకైతే వచ్చేసారు. సో ఇప్పుడు మనం ఈ క్లాస్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ పూజలు ఏ రకంగా చేస్తున్నారు, అసలు వీటి ప్రభావం ఎంతవరకు మైండ్ మీద పడుతుంది, సో ఎందుకు జనాలు భయపడుతున్నారు, అసలు నిజంగా ఆ ప్రభావం పడుతుందా లేదా అన్న దాని గురించే నేను ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. చెప్పిన తర్వాత మీకేమైనా సందేహాలు ఉంటే కూడా ఈ క్లాస్ లోనే తీర్చుకోండి. సో ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా టాపిక్స్ అన్ని అయిపోయిన తర్వాత ఈ జూమ్ క్లాసులు కూడా అయిపోతాయి కాబట్టి అప్పుడు మీకు డౌట్లు వచ్చినా అంటే ఎవరైనా తీర్చే వాళ్ళు ఉంటే ఇట్స్ ఓకే, కానీ ఏమైనా ఇప్పుడే క్లారిఫై చేసుకుంటాము. దాన్ని బట్టి మేము పబ్లిక్ లో అవేర్నెస్ పెంచడానికి ఇలాంటి మూఢనమ్మకాలు, ఇలాంటి తప్పుడు పద్ధతులతోటి ప్రజల్ని మోసాలు చేయడాలు, వీటి మీద మేము అవేర్నెస్ పెంచుతాము, మేము సేవ చేస్తాము అని అనుకునే వాళ్ళు మాత్రము జాగ్రత్త వినొచ్చు, ప్రశ్నలు కూడా అడగొచ్చు. ఎందుకంటే బాబా ఏదైనా జ్ఞాన యోగాల ద్వారా చెయ్యాలి అంటాడు. సో ఈ రకంగా మూఢనమ్మకాలు పోవాలన్నా అసలు అవి ఎట్లా పనిచేస్తాయి అన్నది మనం సబ్జెక్ట్ ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఎవరైనా దాన్ని ఒప్పుకుంటారు. సో ఇప్పుడు ఈ పూజలు ఇవేవైతే శుద్ర పూజలని, బాణమ్మతి అని, చేతబడి అని చెప్పేసి ఏవైతే ఆ ట్రయాంగిల్ టైప్ వేయడము, ఆ తర్వాత పసుపు కుంకుమలు, నిమ్మకాయలు ఇట్లంతా పెట్టి చూసే ఉంటారు మీరు సినిమాల్లో కూడా. ఆ తర్వాత ఏదో పిండితోటి బొమ్మ చేసి పెట్టడం, ఇట్లాంటివన్నీ ఏవైతే చూస్తుంటారో ఇంచుమించు ఆ టైప్ లోనే చేస్తుంటారు. సో ఇప్పుడు ఈ అక్కయ్య కూడా అదే చెప్పారు. సో వాళ్ళ సెంటర్లో ఏంటంటే ఆ రకంగా త్రికోణాకారంలో ఆ బొమ్మలు వేసి చేసి ఆ రకంగా పూజలు చేయడము, దాన్ని ఏదో చేసి ఏదో వస్తు ఏదో పెట్టినట్టు, ఆ తర్వాత ఆ మంచం కింద పసుపు బట్టలో ఏవో అన్ని కలిపి పెట్టిన, అంటే అక్కయ్య పడుకునే మంచం కింద పెట్టుకోవడము, తర్వాత తను పడుకున్నప్పుడు తల దగ్గర దీపం పెట్టుకోవడము. సో ఇవన్నీ కొన్ని చెప్తుంటే నవ్వు కూడా వస్తూ ఉంటది అసలు. బతికున్న వాళ్ళకి తల దగ్గర దీపం పెట్టుకోవడము. సో ఇవన్నీ ఏంటంటే యాక్చువల్ గా రాంగ్ ప్రాక్టీసెస్. అంటే మనస్సు ద్వారా బాబాని కనెక్ట్ అవ్వాల్సిన చోట వీళ్ళు స్థూలమైన పద్ధతులు తనువు ద్వారా కనెక్ట్ అవుతున్నాయంట. అందుకే బాబా నేను మన్మనాభవ అన్నాను కానీ తన్మనాభవ అనలేదు అంటాడు. సో వీళ్ళు పెట్టే ఆ దేహ నియమాలు మేము ఎందుకు నమ్మమంటే దానికి కారణం ఇదే. ఎందుకంటే తనువు ద్వారా అసలు ఆయన తలుచుకోలేము అసలు. ఇక్కడ తలుచుకోవాల్సింది ఆత్మ. ఆత్మకు తండ్రి పరమాత్మ ఇక్కడ, దేహానికి కాదు. సో దేహం అన్నది స్థూలము, వినాశి అది. సో ఇప్పుడు ఇది ఎట్లా పనిచేస్తుంది అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నా చేతిలో ఈ ప్రసాదం ఉందనుకోండి. సో ఈ ప్రసాదాన్ని, సో ఇక్కడ కెమెరాలోకి వస్తుందా, కనిపిస్తుందా? సో ఈ ప్రసాదాన్ని నేను చేతిలో పట్టుకుని ఇది దేవుని ప్రసాదము అని ఆలోచిస్తే స్వతహాగా మైండ్, ఆత్మ, ఆలోచన దేవుడి వైపు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రసాదాన్ని ఆధారంగా తీసుకుని నేను భగవంతుణ్ణి తలుచుకున్నా. సో ప్రసాదాన్ని ఆధారంగా తీసుకుని నేను ఏం ఆలోచించాను, ఇది దేవుని ప్రసాదము. సో ఆ దేవుని ప్రసాదం అనగానే మనలో ఆ భక్తి భావన వచ్చేస్తుంది. సో ఆ ప్రసాదాన్ని కళ్ళతో చూసి ఇది దేవుని ప్రసాదము అని ఆలోచించాం కాబట్టి ఇప్పుడు మన ఆలోచన దేవుని వైపు వెళ్ళింది. సపోజ్ ఇదే చేతిలో ప్రసాదం పెట్టుకోవాల్సిన చోట ఒక నిమ్మకాయ, ఆ నిమ్మకాయ కట్ చేసి పసుపు కుంకుమలు ఇట్లాంటివి వేసి అది గనక కళ్ళ ద్వారా చూసి
మనం అంతకన్నా ముందు ఇలాంటి నిమ్మకాయలు పసుపు కుంకుమల గురించి చూసి విన్న ఇన్ఫర్మేషన్ కానీ సినిమాలు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఇది ఎవరో చేతబడి చేశారు అని ఆ నిమ్మకాయ పసుపు కుంకుమ ఇట్లాంటి వస్తువుల్ని చూసినప్పుడు దయ్యం గుర్తొస్తుంది. సో ఇక్కడ ఓవరాల్ ప్రాసెస్ ఏం జరుగుతోంది, చేతిలో ప్రసాదం ఉంటే ప్రసాదాన్ని కళ్ళ ద్వారా చూసి ఇది దేవుని ప్రసాదం అని మనకి ఎవరైనా చెప్పడం కానీ లేదా మనం చూడడం కానీ జరిగి ఉండాలి. సో అప్పుడు దాన్ని ఆధారంగా తీసుకుని మనము ఇది దేవుని ప్రసాదం అంటే దేవునికి గురించి ఆలోచిస్తాము. ఈ పసుపు నిమ్మకాయలు ఇట్లాంటివి కుంకుమలు ఇవన్నీ పెట్టేసినప్పుడు ఇలాంటివి చూసినప్పుడు ఇవి చేసింది శుద్ధ పూజలు లేదా చేతబడి బాణమ్మత్ అని ఏవైతే పేర్లు పెడుతున్నారో అది అనుకున్నప్పుడు దయ్యానికి కనెక్ట్ అవుతారు. ఆలోచన అది వస్తుంది, దేవుడు గుర్తురాడు. అంటే ఓవరాల్ ప్రాసెస్ ఏమవుతుందంటే ఒక వస్తువుని ఆధారంగా తీసుకుని ఆలోచిస్తున్నాం మనం. సో ఈ వస్తువుల్ని ఆధారంగా తీసుకుని కర్మేంద్రియాలకు వశమై మనం ఆలోచించినంత సేపు తప్పుడు స్టెప్ వేసే అవకాశం ఉంటుంది. సో బయట కనిపిస్తున్న వస్తువుల ఆధారంగా వ్యక్తులు ఆలోచన చేస్తారన్న విషయము అందరికీ అంటే మనం ఆలోచించమంత డెప్త్ లో గాని ఈ రకమైన మోసాలు చేసేవాళ్ళు మాత్రం వాళ్ళకి సబ్జెక్ట్ బాగా తెలుసుంది. సో దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఏమైపోయింది, ఆ రకమైన పూజలు చేసి అట్లాంటివి పెట్టగానే ఎంతో మంది భయపడిపోతుంటారు. రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఎక్కడైనా గానీ అలాంటి నిమ్మకాయలు పసుపు కుంకుమ గుడ్డు ఇట్లాంటివి ఏవేవో దానికి సంబంధించిన వస్తువులు కనిపించగానే అమ్మో ఎవరు చేశారంట అని మామూలుగానే గుండెదాడ పెట్టేసుకుంటారంటే వెంటనే ఏదో దయ్యాల సినిమాలు కానీ ఆ తులసి కాశ్మోరా నవల్స్ కానీ మనం ఎక్కడెక్కడో చూసింది వాళ్ళకి ఇవన్నీ గుర్తొచ్చేసేసరికి ఏమైపోతుంది అంటే స్వతహాగా వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతుంది, ఇంకా అవే ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. అవే ఆలోచనలు కూడా నడుపుతూ పోయాము అని అంటే ఖచ్చితంగా మైండ్ వీక్ అయిపోతుంది, లేనివి ఊహించుకోవడం అవుతుంది, భయపడిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు చూసినంత మటుకు. ఎందుకు ఈ రకంగా ఆడవాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, ఎందుకు అన్నయ్యలు ఎక్కువ మటుకు ఎఫెక్ట్ అవ్వటం లేదు అని అంటే మేము ఈ సబ్జెక్ట్ అంటే స్టడీ చేసి చూసామంటే అసలు ఎట్లా వీళ్ళు పూజలు చేస్తే ఎవరి మీద ఎఫెక్ట్ వస్తోంది. సో నాకు వచ్చిన ఫోన్ కాల్స్ అన్ని చూస్తే అంతా ఆడవాళ్ళ నుంచి అక్కయ్యల నుంచి వస్తున్నాయి ఇలాంటి విషయాల్లో. సో ఎందుకు ఆడవాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, ఎందుకు బ్రహ్మకుమారులు కూడా ఆడవాళ్ళనే మోసం చేయగలుగుతున్నారు అంటే ఇప్పుడు మనం నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ని బట్టి విన్న సమాచారాన్ని బట్టి స్టడీ చేసి చూస్తే ఈ ఆడవాళ్ళ జీవితాలు ఎలా ఉంటున్నాయంటే పొద్దున 9-10 అన్నయ్య వెళ్ళిపోతున్నారు సంపాదన కోసము. వాళ్ళకుండే ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయాలు ఏమైనా కావచ్చు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఉంటే పిల్లలు స్కూలో కాలేజో లేకపోతే హాస్టల్సో లేకపోతే ఫారిన్. సో ఏదో ఒకటి ఉండడం వల్ల ఏమైపోతుందంటే ఇంచుమించు పొద్దున 9-10 ఆడవాళ్ళు ఫ్రీ అయిపోతున్నారు. ఆ ఫ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నయ్య ఎప్పుడో బయట సంపాదించి నానా తంటాలు కష్టాలు పడి వాళ్ళు ఎప్పుడో రాత్రికి రావడం జరుగుతుంది. సో పిల్లలు ఇంట్లో ఉంటే స్కూల్ అయిపోయినాక రావడము, లేదా హాస్టల్స్ లో ఉంటే ఇంకా పిల్లలు హాస్టల్స్ లో ఉన్నప్పుడు ఇంకా ఫ్రీనే ఉంటారు. కాబట్టి ఈ టైంలలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కూర్చుని లేనిపోనివన్నీ ఆలోచించడం. సో ఎవరైతే ఈ సమస్యల ద్వారా ఎఫెక్ట్ అయ్యారో వీళ్ళందరికీ మేము గమనించి చూసాం కదా, ఇంట్లో ఏ వ్యాపకం అంటూ లేదు. అంటే వీళ్ళ నైపుణ్యాలు డెవలప్ చేసుకోవడం కానీ, పోనీ ఏమైనా పిల్లలకు ట్యూషన్లు చెప్పడం కానీ, లేకపోతే కుట్లని కానీ అల్లికలని కానీ వంట అంటే నైపుణ్యాలు డెవలప్ చేసుకోవడం కానీ, సోషల్ లివింగ్ కానీ, పుస్తకాలు చదవడం కానీ ఇలాంటివి ఏవి వ్యాపకాలు లేవు. ఏం చేస్తున్నారంటే అలా కూర్చుని ఉంటాము, లేదా కూర్చుని ఒకవేళ బ్రహ్మకుమారిస్ తోటి అసోసియేట్ అయ్యి ఉంటే మాత్రం మేము యోగం చేసుకుంటున్నాం. ఏం యోగం చేస్తున్నారు అని అంటే పాటలు వేసుకొని కూర్చోవడం. సో కూర్చొని ఆ ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నారంటే ఇంట్లో లేనిపోని ఊహించడం. అంటే అన్నయ్య నాకు గౌరవం ఇవ్వలేదు, సమస్యలు అయిపోయినాయి, పిల్లలు నాకు గౌరవం ఇవ్వట్లేదు, నా మాటకు విలువ లేదు అని ఇంక ఇవన్నీ కూర్చొని మనం ఆల్రెడీ కర్మ ఫిలాసఫీ అప్పుడు కూడా ఇవన్నీ ఆడవాళ్ళు ఎట్లా ఆలోచిస్తారని చెప్పుకున్నాం కాబట్టి నేను మళ్ళీ డీటెయిల్గా వెళ్ళట్లేదు. సో ఇవన్నీ సమస్యల కింద తీసేసుకుని ఎక్కడో చోట ఇట్లాగే ఓ సెంటర్కి పోతారు. సెంటర్కి పోగానే సెంటర్ అక్క మొత్తం ప్రొఫైల్ పట్టేస్తుంది.
చూసుకుంది. ఇంట్లో అన్నయ్యని తప్పుపడుతున్నారు, ఇంట్లో పిల్లల్ని తప్పుపడుతున్నారు, మాకు విలువ లేదు, గౌరవం లేదు, అది లేదు, ఇది లేదని చెప్పేసి ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మాకే అన్నట్టు మాట్లాడేసరికి అప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడు ఇలాంటివన్నీ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ నిర్మలక్క చెప్పేటప్పుడు కూడా మా ఫ్రెండ్ వెళ్ళిపోయిందని చెప్పి నేను సెంటర్కి వెళ్ళాను, ఏదో బాధలో మర్చిపోదాం అది ఇది అని చెప్పేసి అని చెప్పి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమైపోతుంది? ఆ సమస్యలు వీళ్ళు చెప్పడము, ఆ తర్వాత వీళ్ళ ఆలోచనలు, వీళ్ళకంటూ వ్యాపకాలంటూ ఏమీ లేదు. సో ఆల్రెడీ నేను కళ్ళలో కళ్ళు పెట్టి ఏ రకంగా అయితే వీళ్ళు హిప్నటైజ్ చేస్తారు, హిప్నటిజం, మాస్ హిప్నాటిజం తో అంటే ఈ సంకల్ప శక్తిని వ్యతిరేక దిశలో వాడడం యాక్చువల్ గా. సో మన ఆత్మ అన్న మొదటి పాఠం ఏదైతే ఉందో, సో ఆ పాఠంలో బాబా మనసు, బుద్ధి, సంస్కారం అని చెప్పాడు. దాని గురించి కూడా మనం ఆల్రెడీ డీటెయిల్ గా చెప్పేసుకున్నాము, వీడియోలో కూడా ఉంది. 7 డే కోర్స్ లో ఆత్మజ్ఞానం అన్న దగ్గర కూడా వివరించాను, ఒకసారి చూడండి. సో ఈ సంకల్ప శక్తిని స్వపరివర్తనకి, విశ్వ పరివర్తనకి, ఎవరికైనా ముక్తిని, జీవన్ముక్తిని ఇవ్వడానికి, ఒకరి మంచి కోసము వాడొచ్చు. అసలు సృష్టిలో దుఃఖం పోయి విశ్వ పరివర్తన జరిగేది సంకల్ప శక్తితోటే. సో ఈ సంకల్ప శక్తిని పూర్తిగా ఒకరి ఉన్నతి కోసము, ఒకరి బాగు కోసము, సంతోషం కోసము, లోక కళ్యాణం కోసం వాడొచ్చు బాబా చెప్పే కరెక్ట్ పద్ధతిలో. రెండవ పద్ధతి ఏంటంటే, ఇదే సంకల్ప శక్తిని వ్యతిరేక దిశలో వ్యక్తి యొక్క పతనం కోసం కూడా వాడొచ్చు, అంటే భయపెట్టేసి. సో అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాం, ఒక వ్యక్తిని భయపెట్టాలన్నా, మోసం చేయాలన్నా ఫస్ట్ చదువు తీసిపడేయాలి. ఆ చదువు అన్నది తీసేసామంటే ఏది రైటో ఏది రాంగో తెలియదు. సో చదువులో ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడు? ఆత్మజ్ఞానం చెప్తున్నాడు. ఆత్మ ఎట్లా పనిచేస్తుంది, దానికి ఎట్లా సంకల్పాలు వస్తాయి, బుద్ధి ఎలా పనిచేస్తుంది, సంస్కారాలు ఎట్లా పనిచేస్తాయి. సో ఆ తర్వాత మీ భాగ్యాన్ని మీరే రచించుకుంటున్నారు. మీ జీవితంలో పరిస్థితులకి అన్నిటికీ మీరే రచయిత అని జ్ఞానం మనకి ఇచ్చేశాడు. కానీ ఈ రోజు ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఏమైతుందంటే, ప్రతి దానికి అందరినీ తప్పుపట్టడం అలవాటైపోయింది. ఈ ప్రతిదానికి అందరినీ తప్పుపట్టడం అలవాటైన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద టైం బాధితులు, విక్టిమ్స్. ఎందుకంటే సాధారణంగా కూడా చూస్తుంటాం కదా, ఇప్పుడు మనం కూడా ఎన్నోసార్లు చూసాం, ఇంట్లో ఎవరైనా చదువుకోకపోతే మా అమ్మ నాన్న చదివించలేదు, సో అమ్మ నాన్న తప్పు. ఆ తర్వాత ఆస్తిపాస్తులు లేకపోతే మా తాత తండ్రులు సంపాదించలేదు, సో తాత తండ్రులది తప్పు. సో ఇంట్లో మనశ్శాంతి లేదంటే ఇంకా అత్తమామ లేదో అన్నారు కాబట్టి ఇదే. సో ఎక్కడ చూసినా కానీ అవతల వాళ్ళది తప్పు అని అన్నప్పుడు మనసుకు ఒక స్వాంతన వస్తుంది చాలా మందికి. సో అలా మేము రైట్, అవతల వాళ్ళది తప్పు అని ఎవరైతే చెప్తారో అలాంటి వాళ్ళు సొసైటీలో ఈరోజు బాగా బలాన్ని పుంజుకుని బాగా సంపాదించుకునే పరిస్థితిలోకి వచ్చేసారు. సో ఈ రకంగా ఆడవాళ్ళు వ్యాపకాలు లేకుండా ఉండడము, చెయ్యడము, ఆలోచించడము, సమస్యల్ని వాళ్ళతోటి వీళ్ళతోటి ఎక్కడ పడితే అక్కడ, పెద్దలు ఒక నాడు అన్నారు, ఇంటి భాగవతం ఇంట్లోనే ఉండాలి అని. సో ఇంటి విషయాలు గుమ్మం దాటిపోయి ఇంటి విషయాలు రచ్చలో మాట్లాడినప్పుడే ఇలాంటివన్నీ జరిగేవి, అవతల వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకునేది. సో ఆ చేసినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఆ తర్వాత ఈ సంకల్ప శక్తిని, వీళ్ళకి మీరు యోగం చేసేసుకోండి, మీరు 11 to 12 చేసేసుకోండి, గంటలు గంటలు కూర్చుని చేసేసుకోండి అని బ్రహ్మకుమారిలు ఏం చేశారంటే, కర్మేంద్రియాలని జయించకుండా కర్మేంద్రియాలని ఉపయోగించే విధంగా తీసుకొచ్చారు జ్ఞానాన్ని. అందుకే దీన్ని దేహ జ్ఞానం అని మరీ చెప్పేది మేము. సో ఇక్కడ ఏం చెప్పాను ఇందాక స్టార్టింగ్ ఎగ్జాంపుల్లో, చేతిలో ప్రసాదం ఉంటే ఈ ప్రసాదాన్ని కళ్ళ ద్వారా చూసి ఇది దేవుని ప్రసాదం అంటే దేవునికి కనెక్ట్ అవుతాము. ఆ నిమ్మకాయ, పసుపు, కుంకుమని చూస్తే మనకున్న నాలెడ్జ్ కి ఇవి చేతబడులని అనుకున్నప్పుడు దయ్యానికి కనెక్ట్ అయిపోతాం. అంటే ఇక్కడ ఏంటి? కర్మేంద్రియాలను జయించలేదు. అసలు బాబా చెప్తున్న జ్ఞానమే కర్మేంద్రియాలని జయించమని చెప్పి. కానీ బ్రహ్మకుమారిల జ్ఞానం ఏంటిది? తనువుని ఆధారంగా తీసుకుని చెప్పే జ్ఞానం వీళ్ళది. మన్మనాభవ కాదు, తన్మనాభవ. ఎందుకు తన్మనాభవ తీసుకొచ్చారు? ధనం కోసము, జనం కోసం. సో అప్పుడు ఏమవుతుంది? పాటలు వేసుకుని వినండి అని చెప్పి చెవి అన్న కర్మేంద్రియానికి ద్వారా భగవంతుణ్ణి కనెక్ట్ అవ్వాలన్నట్టు చేశారు. తర్వాత కళ్ళ ద్వారా ఫోటో. సో ఆ ఫోటోని చూస్తూ ఉండండి, మీరు ఫోటోని చూస్తూ మీరు యోగం చెయ్యాలి. ఆ ఫోటో కూడా ఏం చేశారు? బ్రహ్మబాబాద్ పెట్టేశారు. మన్మనాభవలు యాక్చువల్ గా ఆత్మ డైరెక్ట్ గా పరమాత్మ కనెక్ట్ అవ్వాలి.
సో మధ్యలో బ్రహ్మబాబాని ఎందుకు ఫోటో పెట్టుకుని ఆయనని ఎందుకు ఇచ్చేయాలంటే దానికి బ్రహ్మకుమారులు చెప్పిన కారణం ఏంటంటే భక్తి మార్గంలో నంది ఆ కొమ్ముల మీద నుంచి ఇలా చేయి పెట్టి చూస్తారు కాబట్టి అదే విధంగా ఇక్కడ కూడా మీరు బ్రహ్మబాబా నుంచి చూడాలన్నప్పుడు మనం ఏం చెయ్యాలి? నువ్వు భక్తి తప్పన్నావు కదా, నువ్వు భక్తి రాంగ్ అన్నావు కదా, ట్రాష్ అన్నావు కదా, శాస్త్రాలు నమ్మొద్దన్నావు కదా, మరి గుడిలో ఉన్న నందిని ఎందుకు నమ్మాలి? నంది కొమ్ముల మీద నుంచి శివుణ్ణి చూసినట్టు ఆ పద్ధతిని నువ్వు ఇక్కడ ఎందుకు వర్తింపజేస్తున్నావు? ఎందుకంటే అది తప్పని చెప్తున్నారు కదా, భక్తి తప్పని అని మనం తిరిగి క్వశ్చన్ చేయలేదు. ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మన ఆలోచన విధానాన్ని కొట్టిపడేశారు పూర్తిగా. డ్రామా జ్ఞానం అని చెప్పి భయపెట్టేసి జీ హుజూర్ అని రకరకాల అవగుణాలు చూడొద్దని మొత్తం అంత బాబా జ్ఞానాన్ని తిప్పి అనుకూలంగా తిప్పి అందరి బుద్ధి పని చేయకుండా చేశారు. నోరు మూసేయమనడం అది తర్వాత సబ్జెక్ట్, బుద్ధి కూడా పని చేయకుండా చేశారు. సో ఏమంటే భక్తి మార్గంలో నంది నుంచి చూసారంట శివబాబాని, శివుడిని నందిలో నుంచి నంది కొమ్ముల మీద నుంచి చూసి అంటే ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ భక్తిని తీశారు, లేని చోట అది ట్రాష్ అని కూర్చున్నారు. అది నమ్మొద్దన్నారు, భక్తి చెయ్యొద్దన్నారు. ఎందుకు? భక్తి చెయ్యకపోవడం వల్ల కొన్ని కుటుంబాలు ఆ పాయింట్ మీద కూడా కూలిపోయాయి. ఇంట్లో దీపాలు పెట్టకపోవడం, ఎందుకంటే బాబా భక్తి చేయొద్దని చెప్పాడంట. మరి భక్తి చేయొద్దని చెప్పినప్పుడు భక్తి మార్గంలో ఉన్న నందిని ఎందుకు ఉదాహరణకి ఇస్తున్నారు? అసలు భక్తే రాంగ్ అంటున్నారు కదా. అంటే ఇంకా ఎక్కడ దాన్ని ఎట్లా తిప్పాలో తిప్పారు. ఆ ఫాలోవర్స్ కూడా ఏం చేసేసారంటే నమ్మేశారు. సో ఆ చూడడం కూడా ఏం చేశారు, ఆ బ్రహ్మబాబా త్రూగా చూసినప్పుడు మరి ఆయనకి కనెక్ట్ అయ్యారో లేదో తెలీదు. సో కళ్ళ ద్వారా చూశారు, చెవి ద్వారా పాటలు వేసుకున్నారు, ఆ తర్వాత భోగులు తినాలి, తింటేనే మీకు పుణ్యం వస్తుంది, బ్రహ్మ భోజనాలు అది కూడా మేం వండిందే తినాలి అని చెప్పి జిహ్వ యొక్క చంచలత్వానికి అంటే పూర్తిగా కర్మేంద్రియాల ద్వారా ఏ రకంగా భగవంతుడికి కనెక్ట్ అవ్వాలా అన్న దాని మీద ఎట్లాగో భక్తులు ఆ పనే చేసుకుంటూ వస్తే దీన్ని ఇంకా బాగా ఫోకస్ చేశారు. సో అప్పుడు ఏమయ్యారు, కర్మేంద్రియాలను రాజయోగం ద్వారా కర్మేంద్రియాలని జయించాల్సిన చోట కర్మేంద్రియాలకు వశమయ్యారు. సో ఆత్మ కర్మేంద్రియాలకు వశమయ్యి ఆ రకంగా ఒక పాయింట్ మీద ఫోకస్ చేసి ఈ రకమైన ఒక ఆలోచన విధానాన్ని అంటే ఒక కర్మ ఫిలాసఫీ అనేది చెప్పలేదు. ఈ రోజు మనమే భాగ్యాన్ని రచించుకుంటున్నాము. సో ఈ రోజు మన జీవితంలో ఉన్న పరిస్థితులకు మనదే కారణము. ఈ రోజు మనకంటూ ఒక కుటుంబం ఉంది అని అంటే అది మనం చేసుకున్న పుణ్యము. ఈ రోజు అన్నయ్య సంపాదించి పెడుతున్నాడు రాత్రనక పగలనక అంటే మన పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యం యొక్క ప్రతిఫలం వచ్చింది. గౌరవం ఇవ్వాలి, ఇచ్చి పెంచుకోవాలి. సో పిల్లలు ఎవరైతే ఉన్నారో బాబా ద్వారా లభించిన రచన, సో ప్రేమగా బాబా ఇచ్చిన పిల్లలు అనేసి ఇవి ఏవి మనకు సబ్జెక్టే చెప్పలేదు. ఎందుకనంటే సాకార ముల్లులు అన్ని ఎత్తిపడేశారు ఇవన్నీ. సో అప్పుడు ఏమైపోయింది, ఇంకా విడదీసేశారు. ఆ విడదీసినప్పుడు ఇంకా సమస్యలు ఎక్కువైపోయినాయి, ఇంకెక్కువ ఆలోచనలు ఎక్కువైపోయినాయి. ఎక్కిపోయినప్పుడు ఏమైతుంది, వీళ్ళు యోగం చేసినప్పుడు వాళ్ళు అటువైపు నుంచి తమ థాట్స్ ని ట్రాన్స్మిట్ చేశారు. నువ్వు సెంటర్కి వచ్చేసి నువ్వు వచ్చి బాబా సేవ చేసుకో. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక అక్క ఇట్లాగే అయింది. చాలా మందికి అవుతుంది కానీ కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంతే. అక్క ఏమంటే వచ్చి జూమ్ లో చెప్పమంటే చెప్పనన్నారు కాబట్టి ఇంకా కథ నేనే చెప్పేశాను, ఈ అక్కయ్య ధైర్యం చేశారు అంతే. సో ఆ రకంగా ఏమవుతుందంటే మీరు ఈ రకంగానే ఆలోచించాలి, మీరు సెంటర్కే రావాలి, మౌంట్ అబూకే రావాలి అని ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే గ్రిప్ పెట్టేసుకోవచ్చు. సో అప్పుడు ఈ బ్రహ్మకుమారిలు ఏం చేశారు, సెంటర్లలో కూర్చుని థాట్స్ ట్రాన్స్మిట్ చేశారు. ఒకటి వీళ్ళు గురువారం మీరు ఎప్పుడు వచ్చినా రాకపోయినా గురువారం మాత్రం రండి అని చెప్పారు. ఎందుకు? గురువారం రోజు వస్తే ఆ భోగులు పెట్టొచ్చు. అసలు ఆ భోగుల్లో కూడా కలుపుతారన్న విషయం తెలుసు కానీ ఇంకా నేను మీకు రుజువులు చూపించలేను. ఆ తర్వాత కళ్ళలో కళ్ళు పెట్టి చూసేది ఇట్స్ హిప్నాటిజం. అంటే ఒక థాట్ ని ట్రాన్స్మిట్ చేయడం. సాధారణంగా మానసిక సైకాట్రిస్ట్లు ఏం చేస్తారంటే ప్రొఫెషనల్స్ కాబట్టి ఆ ప్రొఫెషనల్స్ దీంతో ఆ మానసిక రోగులు నయం చేస్తారు. వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి కొంతవరకు చాలా మటుకు పని చేస్తుంది, మంచి కోసం చేస్తారు. సో దాన్నే రివర్స్ లో కూడా చెయ్యొచ్చు. అంటే అంటే జస్ట్ లైక్ ఏమంటారు దాన్ని, క్వాక్స్ అంటారు చూసారా, అంటే ఒక ప్రొఫెషనల్ క్వాలిఫైడ్ డాక్టర్ కి ఒక ఆర్ఎంపీకి కాంపౌండర్లకు ఎట్లా తేడా ఉంటుందో ఇది అంతే. సో ఇక్కడ బ్రహ్మకుమారిలు ఏం చేస్తున్నారు, ఆ రకంగా కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం ఇట్లాంటివి ఏంటంటే థాట్స్ ని ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఎవరైతే అక్కడ కూర్చుని వాళ్ళ గురించి ఆలోచిస్తారో కనెక్ట్ అవుతారో వాళ్ళు క్యాచ్ చేసి కూర్చుంటారు.
ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఇంట్లో ఏదో అంత టార్చర్ పెట్టేసినట్టు, మౌడు పిల్లలు టార్చర్ పెట్టేసినట్టు ఊహించేసుకోండి. నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది, నాకే ఎందుకు ఇలా జరిగిపోయింది, నా ఇంట్లో నాకు గౌరవం లేదు, విలువ లేదు, మాట లేదు, అది లేదు, ఇది అనేసి చాలా దుఃఖంలో ఉన్నట్టు ఉంటారు చాలా మంది. సో అటువంటి టైంలో వీళ్ళు, సో వాళ్ళు చెప్పలేదు అసలు మీ ఇంట్లో అంతా మీ చేసుకునేది ఇందాక చెప్పినట్టు మీరు చేసుకున్న పుణ్యము సంపాదన ఊరికేనే వచ్చేస్తుంది చెప్పినా కదా. ఇంకా అన్నయ్య వెళ్ళిపోయాడంటే ఇంకా పొద్దున 9 నుంచి ఆల్మోస్ట్ చాలా మంది జీవితాలు చూసాం కదా. అప్రాక్సిమేట్లీ ఇంత టైం అని నేను చెప్పట్లేదు, మేము స్టడీ చేసిన దాన్ని బట్టి ఆల్మోస్ట్ ఒక 9-10 అవర్స్ ఫ్రీ టైం ఉంటుంది. సో అప్పుడు ఇవన్నీ ఆలోచించడము, ఆలోచనలు ఎక్కువైపోయేసరికి ఇంకా ఎక్కువ ఇదైపోతుంది. ఆ తర్వాత ఇంట్లో గాలికి కిటికీలు కొట్టుకున్నా గానీ ఇంకా మన సినిమా ఎఫెక్ట్ ఉంటది కదా, దయ్యాలేనేమో. ఆ తర్వాత వంట చేసేటప్పుడు ఆలోచనలు ఎక్కువైపోయి ఇంకెందుకంటే ఇంకా ఆలోచనలు పెరిగిపోతున్నాయి వీళ్ళకి. కంట్రోల్ లేదు, కర్మేంద్రియాలను జయించలేదు, అసలు సబ్జెక్టు తెలీదు. ఆ సాకారం ముల్లి పట్టుకుని కూర్చుంటారు, అందులో నన్ను స్మృతి చేయండి, నన్ను స్మృతి చేయండి, నన్ను స్మృతి చేయండి అనేసి అదే రిపిటేషన్ నడుస్తూ ఉంటది. సో వీళ్ళు మేము బాబాని స్మృతి చేసుకుంటున్నాం అనుకుని పాటలు వేసుకొని కూర్చుంటారు, కానీ నడిచేదంతా వ్యర్థం. సో ఎక్కడ కూడా బ్రహ్మకుమారి ఇది వ్యర్థ సంకల్పము, ఇది సమర్థ సంకల్పము, ఇదిగో ఈ ఖజానా ఇచ్చాడు, ఆ సంకల్పాలని మార్చాలని ఎవరికి నేర్పించలేదు, శక్తులు ఎలా ఉంటాయి అన్నది నేర్పించలేదు. సో ఇవన్నీ ఆ జ్ఞానంలో అన్ని డ్రాబ్యాక్స్ తోటి నేర్పించినప్పుడు ఇలాంటి వాళ్ళంతా ఎఫెక్ట్ అయిపోయారు. సో ఇంకా అవే ఆలోచనలతోటి ఎవరో ఏదో చేస్తున్నారని ఇంకా పిచ్చెక్కిపోవడము, ఆ ఎక్కిపోయినప్పుడు సెంటర్కి పోయి మళ్ళీ నాకు ఏదో అయిపోతుంది అని చెప్పేసరికి నిర్మలక్క ఏం చెప్పారు, నీకేదో అయింది, నీకు నిన్ను తీసుకెళ్లి తీపిస్తాం రా అని చెప్పారు అని చెప్పింది. మీరు గమనించారో లేదో దాంట్లో. అంటే నీకేదో గాలి సోకింది, నీకేదో అయింది, సో కాబట్టి ఆ మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్తే ఆ మంత్రగాడు తీస్తాడంట దాన్ని. సో ఇలాంటి మాటలు విన్నప్పుడు ఏమైపోతుందంటే వీళ్ళకి అమ్మో నిజంగానే నాకేమన్నా అయిపోయిందేమో అన్న ఆలోచనలు వచ్చేటప్పుడు, సపోజ్ వంటింట్లో వంట చేసేటప్పుడు ఏదో ఆలోచనలో సపోజ్ షింక్ దగ్గర కడిగి ఆ ట్యాప్ క్లోజ్ చేయలేదు అనుకుందాం. తర్వాత ఎప్పుడో సడన్ గా అంటే మర్చిపోయి ఆలోచనలు ఎక్కువైపోయినప్పుడు, మామూలుగానే ఆలోచనలు ఎక్కువ, ఇంక ఇప్పుడు ఈ బ్రహ్మకుమారి నీకేదో అయినట్టుంది తీస్తాను చేస్తానంటే ఇంక ఎక్కువైపోతుంది. సో ఆ పనిలో పడి మర్చిపోయి ఆ ట్యాప్ ను క్లోజ్ చేసి ఏదో పని చేసి ఇటు తిరిగేసరికి ట్యాప్ లో నీళ్ళు వస్తున్నాయి అనుకో, అదేంటి ట్యాప్ ఓపెన్ చేసిందంటే దయ్యం ఏమన్నా చేసిందేమో. ఆ తర్వాత ఏ కారణం చేతన్నా అంటే ఫ్లోరింగ్ నీళ్ళ మీద నీళ్లు ఉన్నప్పుడు కూడా చాలా ఫ్లోరింగ్లు జారి పడిపోతూ ఉంటాం, ఆ మాపింగ్ చేసేటప్పుడు తుడిచేటప్పుడు అట్లా ఏదన్నా పడిపోగానే కూడా ఏమంటే నేను ఎందుకు పడిపోయానో నాకు తెలియదు, నేను ఎప్పుడూ పడలేదు, నన్ను వెనకాల నుంచి దయ్యం వచ్చి తోసేసింది ఊహించేసుకోవడం. ఎందుకంటే నేను ఎప్పుడూ పడలేదు లైఫ్ లో, ఇప్పుడే పడ్డాను. ఇప్పుడే ఎందుకు పడ్డావు, నీ ఆలోచనలు నువ్వు జాగ్రత్తగా లేవు కాబట్టి. ఒకప్పుడు జాగ్రత్తగా ఉండే కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేసుకుని జాగ్రత్తగా మాపింగ్ చేసాం తుడిచాం కాబట్టి అప్పుడు పడలేదు. ఇప్పుడు ఎందుకు పడ్డాము, ఇప్పుడు మన బుద్ధి ఎక్కడ ఉంది, ఏవో ఆలోచిస్తున్నాం, చూసుకోలేదు, స్లిప్ అయ్యాము. సో ఆ పడేటప్పుడు ఫోర్స్ గా పడేసరికి ఏమైపోతుందంటే మమ్మల్ని దయ్యంతో వచ్చేసింది, నాకేదో అయిపోతుంది. ఆ వంట చేసేటప్పుడు మమ్మల్ని వంట చేయనివ్వట్లేదు, మమ్మల్ని పని చేసుకొని ఇవ్వట్లేదు, నా వెనకే వచ్చి నిలబడుతోంది, నా పక్కకే వచ్చి నిలబడుతోంది. ఇది ఇవన్నీ ఆలోచనలు. సో ప్లస్ మాకు వాయిస్లు వినిపిస్తున్నాయి, ఏమని వినిపిస్తున్నాయి అంటే నువ్వు సెంటర్కి రా. సో ఇవన్నీ వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మేము అదే చెప్తున్నాం, మీ ఆలోచనలో ఉంది, ఇలా మార్చండి. మిమ్మల్ని ఈ రకంగా మీరు సమస్యలు వెళ్ళి మీ ఇంటి గుట్టును వెళ్ళి మీరు మీ ఇంటి సమస్యలు వెళ్ళి మీరు నీకు ఒకవేళ ఇంట్లో నీకు సమస్య ఉంటే నువ్వు పెళ్లి చేసిన పెద్దల దగ్గరికి వెళ్ళి చర్చించుకో, నీ అమ్మా నాన్నకు చెప్పుకో, వాళ్ళకి చెప్పుకో, పెళ్లి చేసిన పెద్దలు ఉంటే వాళ్ళకి చెప్పుకో సమస్యలు. కానీ నువ్వు మూడో వ్యక్తి అయిన బ్రహ్మకుమారిస్కి వెళ్ళి చెప్తే వాళ్ళు ఇంకా పెంచి పోషించరు ఆ సమస్యని. ఆ సమస్యని పెంచి పోషించడం మీద నుంచి ఒక డిఫరెంట్ యాంగిల్ ఇచ్చి కూర్చున్నారు దానికి. సో ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే అమ్మాయి రకంగా వాళ్ళు థాట్స్ ట్రాన్స్మిట్ చేస్తున్నారు, కొంచెం మీరు మైండ్ ని డైవర్ట్ చేయండి, బాబా స్మృతి చేయడం అని చెప్పి పాటలు వేసుకోకండి, ఇదిగో సంకల్పాల ఖజానా ఉంది, సంకల్పాలు చెయ్యండి, చేస్తే ఆత్మకి శక్తి వస్తుంది. ఇప్పుడు ఈ నిర్మలక్కయ్య ఈ ఎఫెక్ట్ నుంచి ఎట్లా బయటపడింది, తను వీడియో రికార్డింగ్ చూస్తే ఏం చెప్పింది తను, నేను ఈ ఛానల్లో బాబా జ్ఞానం వింటూ ఉంటే నాకు అప్పుడు తట్టింది అంటాడు. సో బాబా జ్ఞానం విన్నప్పుడు ఏమవుతుందంటే స్వతహాగా ఆత్మశక్తిని సంతరించుకుంటది.
అందుకే క్లాస్‌లో చెప్తుంటాం. ఆ సంకల్పాలు ఏవైతున్నాయో మీరు బుద్ధిపూర్వకంగా చేయండి. మీరు ఏ రకంగానే చేయండి ఆత్మకు శక్తి వచ్చేస్తది. కానీ చెయ్యాలి. ఆ సబ్జెక్ట్ వాళ్ళక్కడ తీసేసారు. తీసి డ్రామాకి తీసుకొచ్చేసి డ్రామా జ్ఞానం పెట్టి పూర్తిగా బుద్ధిని దెబ్బకొట్టి పడేశారు. ఇంక మీరేం మార్చలేరని చెప్పి. మరి ఏమి మార్చలేము అనుకున్నప్పుడు మీరెందుకు ఇవన్నీ కూర్చోబెట్టి ఆ పసుపు కుంకాలు తల దగ్గర దీపాలు పెట్టుకోవడాలు ఇవన్నీ ఎందుకు చేస్తోంది? ఈ రోజు ఆత్మ అన్న జ్యోతి వెలగాలి అని అంటే ఈ రోజు మనం బాబాకి కనెక్ట్ అయితే ఆత్మ అన్న జ్యోతి వెలుగుతుంది. మన్మనాభవ అది పద్ధతి. సో వీళ్ళు తనువుని యూజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఆ అక్క పడుకుని తల దగ్గర దీపం పెట్టుకుంటోందంట. చనిపోయిన తర్వాత నిర్మలక్కయ్య అదే చెప్పారు కదా! చనిపోయిన తర్వాత పెట్టుకుంటారు ఆ దీపం. సో భక్తి మార్గంలో ఏం చెప్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ చెప్తారు. సో మేము విన్న వర్షన్ ఏంటంటే శరీరంలో నుంచి తను ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆత్మకి అంటే ఇంక ఆత్మ పైకి వెళ్ళిపోతుంటే దానికి దారి చూపించడం కోసం అన్నట్టు ఆ దీపం పెట్టారని అంటారు మరి. సో ఈ రోజు ఆత్మ ఒక ఉన్నత స్థితికి రావాలి, పైకి వెళ్ళాలి అని అంటే దానికి మెథడ్ ఏంటి? బాబాకి కనెక్ట్ అవ్వడం. కనెక్ట్ అయినప్పుడు ఆత్మజ్యోతి ఆరిపోతుంటే ఆయన వచ్చాడు. వచ్చి జ్ఞానం అన్న నీరు పోసాడు, నూనె పోసాడు అందులో. సో ఆ జ్యోతి వెలిగి ఇప్పుడు బాబాని ఆధారంగా తీసుకుని మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి గాని అంతేగాని శవంలాగా పడుకుని నేను తల దగ్గర దీపం పెట్టుకుంటాను, మంచం కింద పసుపు కుంకుమాలు పెట్టుకుంటాను, గోడలకి త్రికోణాలు పెట్టుకుంటాను అని అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది వీళ్ళకంటే ఆ బాబా పద్ధతుల్ని వాడలేకపోయారు. బ్రహ్మవంశీయులు, బ్రహ్మజ్ఞానులు సో బాబాని కరెక్ట్ గా స్టడీ చేశారు. సో స్టడీ చేస్తే ఏం తెలిసింది? ఆయన అసత్యత ఉన్న చోట నేను కాంప్రమైజ్ అవ్వను అన్నాడు. యోగ్య టీచర్ యొక్క బండారం నిండుగా ఉంటదని చెప్పాడు. అంటే మీరు యోగ్యుల్ని తయారు చేయాలి. బాబా చెప్పిన జ్ఞానంతో యోగ్యుల్ని, యజ్ఞ సహయోగుల్ని, వారసుల్ని తయారు చేయమని చెప్పాడు. బానిసల్ని తయారు చేయమని చెప్పలేదు. సో ఈ రోజు ఏ టీచర్ అన్న బానిసల్ని తయారు చేస్తే బాబా సహయోగం ఎందుకుంటది? సో ఆయన సహయోగం ఉండదు అసలు. ఆ ఉండదన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. సో అసలు తండ్రి ఏ రకంగా ఆయన ఎక్కడ సంయోగం ఇస్తాడు, ఎక్కడ సంయోగం ఇవ్వరు, ఎక్కడ కాంప్రమైజ్ అవుతాడు, ఎక్కడ కాంప్రమైజ్ అవనన్న విషయం వీడు బ్రహ్మకుమారిలకు తెలుసు. మొత్తం అంతా చదివి స్టడీ చేసిన సాంగత్యంలో ఉన్న మాకు తెలుసు. సో కాబట్టి వాళ్ళు బాగానే ఉన్నారు, మేము బాగానే ఉన్నాం. మధ్యలో ఎఫెక్ట్ అయింది సచ్చింది ఎవరంటే ఫాలోవర్స్. సో ఈ ఫాలోవర్స్ కి ఏమైపోయిందంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు అమ్మ ఇది ఇలా కాదు, ఈ రకంగా ఆత్మ పనిచేస్తోంది, ఇదిగో బాబా చెప్పిన జ్ఞానం ఇది. సో కాబట్టి ఇప్పుడు ఆత్మ శక్తిని సంతరించుకోవాలంటే బాబాని తలుచుకోవడం అంటే పాటలు పెట్టుకోకండి, నిరాకార స్థితికి రండి అంటున్నాడు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో నిజంగా అవి ఈవిల్ సోల్స్ అని బాబా కన్నా ఎక్కువ వాటినే ప్రత్యక్షం చేశారు. సో ఈవిల్ సోల్స్ అంటే ఏంటి? అది సోల్సే, మన ఆత్మిక సోదరులే, కానీ కొంత తమో ప్రధానత. సో ఎవరిని పట్టుకుంటారు? పాపాత్ములనే పట్టుకుంటారు. సో అటువంటి యుగం వచ్చి ఇలాంటి సమస్యలు వస్తాయి అని చెప్పేసే బాబా ఏమంటున్నారు? ఈ రోజు తండ్రిని తలుచుకుని పాపాన్ని వినాశనం చేసుకుని బాబా సాంగత్యంలో ఉండాలి, పుణ్యం జమ చేసుకున్నామా అన్నది పాయింట్. సో అసలు జ్ఞానాన్ని ఇచ్చేసేసి ఇలాంటివన్నీ చెప్పేసరికి ఏమైపోతుందంటే యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే అందరూ ఒకటే జ్ఞానం కావాలంటున్నారు. ఏమంటే అవతలోళ్ళది తప్పన్నట్టు ఉండాలి. ఈ రోజు మీ దృష్టి ద్వారా సృష్టి, మీరే మీ భాగ్యాన్ని రచించుకునే మాస్టర్ రచయితలు, ఎవరు చేస్తే వారే పొందుతారు అని ఇన్ని మహావాక్యాలు బాబా చెప్పినప్పుడు మాలాంటి వాళ్ళు ఎట్లా చెప్తారు అవతలోళ్ళది తప్పని? సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ సెంటర్లకు పోతే నీకేదో ఇట్లాంటివన్నీ అవుతున్నాయి, నేను ఈ రోజు కాలు జారి పడిపోయినాను, నన్ను దయ్యం తోసింది, నేను తెలియకుండానే నా ట్యాప్ ఓపెన్ అయిపోయింది, ఆ తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు పొరపాటున తాళం వేయడం మర్చిపోతారు, తిరిగి వచ్చేసరికి తాళం ఉండదు, అదేంటి నేను తాళం వేసిపోయాను, తాళం దయ్యం వచ్చి తెరిచేసిందా? ఇవన్నీ అసలు ఎట్లా అంటే చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. కొంత సినిమాలు చూడడము, కొంత వీళ్ళ ఆలోచనలు ఎక్కువైపోవడము. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము తీపిస్తామని చెప్పేసరికి అక్కడ భయం వచ్చేస్తుంది. లేదా స్వామీజీలని, బాబాలని, సిద్ధాంతులని వాళ్ళ దగ్గరని వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం అంతా విని నిజమే మీకు ఎవరో ఏదో చేశారు, మీకు ఒక దుష్ట శక్తి ఉంది మీ వెంట, ఎవరో వీళ్ళు ప్రయోగాలు చేసేసారు అనేసరికి
వీళ్ళకి మానసికంగా ఎంతో అదేమంటారు దాన్ని, యాక్సెప్టెన్స్ వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రభావం పెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పేటప్పుడు యాక్చువల్గా ఇదిగో ఈ రకంగా మీ మీద ఇట్లా మీకు ఈ ఆలోచనలు వస్తున్నాయి, ఈ రకంగా డైవర్ట్ చేయండి అంటే ఈ సిచ్యువేషన్లో ఏమైపోయింది, మన పరిస్థితులకు మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి ఇది ఎవరికి నచ్చట్లేదు ఈ జ్ఞానం. సో బ్రహ్మకుమారిలు గాని వాళ్ళ వంశస్థులైన ఈ బాబాలు గాని మాంత్రికులు గాని వీళ్ళంతా ఏం చెప్తున్నారు, మొత్తం అంతా వింటారు, విన్న తర్వాత అవునమ్మా నీ మీద ఎవరో ఏదో చేశారు, ఫలానా వాళ్ళు ఇలా చేశారు అలా చేసేసారు అంటే ఇంకా నా తప్పేం లేదు అన్నట్టు మాట్లాడేస్తారు వాళ్ళు. ఆ మాట్లాడేసి దీనికోసం అంటూ నువ్వు ఈ పూజలు చెయ్యి అని, దీనికి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేస్తే వెళ్ళి ఆ పూజలు చేయించుకోవడం. ఆ పూజలు ఏముంది, ఈ రోజు వేసేటప్పుడు ఇంత ముగ్గేసేసి చేసి ఇంత నిమ్మకాయలు అవి ఇవి పెట్టేస్తే అది ఎట్లా ఎఫెక్ట్ ఇస్తుంది ఆత్మ మీద? కంటికి కనిపించే వస్తువులతోటి కంటికి కనపడని ఆత్మలోకి ఏమి వెళ్ళదు అసలు. ఇప్పుడు ఉదాహరణకి ఇంటికి దిష్టి తగలొద్దని చెప్పి నిమ్మకాయలు కడుతూ ఉంటారు, నిమ్మకాయ ఆ మిరపకాయలు ఇవన్నీ తగిలిచ్చి వేలాడదీస్తాను ఏమంటే ఎవరిదైనా దృష్టి తగలొద్దు. సో కంటికి కనపడని దృష్టి కంటికి కనిపించే నిమ్మకాయలు మిరపకాయల నుంచి ఆపదు. సో మళ్ళీ చెప్తున్నాను, కంటికి కనపడని దృష్టి కంటికి కనిపించే నిమ్మకాయ మిరపకాయ ఆపదు. అసలు మన ఇంటి మీద ఒకరి దృష్టి పడిపోయి ఆ దృష్టితో అమ్మో కొంతమంది కన్ను మంచిది కాదు, దృష్టి మంచిది కాదు, నాశనం అయిపోతారు. ఇవన్నీ మన ఆలోచనలు అలా ఆలోచిస్తే అలాగే ఉంటుంది. మనం యోగ రుచి కవచం వేసేసుకుని నా ఇల్లు సేవాస్థానము, ఇది శివాలయము, ఈ ఇల్లు బాబాది అని అనుకుంటే ఎవ్వరి చెడు దృష్టి పడదు. ఈ రోజు వాస్తు చూస్తున్నాం, ఎన్నో చూస్తున్నాం. ఎందుకు ఈ వాస్తు ఇవన్నీ సరిగా లేకపోతే ఇంటి పెద్దకి ఏమైనా అయిపోతుందంటే భక్తులు ఏం చెప్తారంటే వాస్తులు కానీ ఇలాంటివి ఏవైనా సరిగా లేకపోతే ఇంటి పెద్ద అరిష్టం అని అంటే చనిపోతారు అని అంటారు. సో ఇక్కడ మన ఇంటి పెద్ద ఎవరు? శివబాబానే కదా. శివబాబా మీద కూడా ఇలాంటి ప్రయోగాలు నడుస్తాయా? మనదంటే మైండ్ వీక్ ఉంది కాబట్టి మనం అంద చెత్త అంతా నెత్తినేసేసుకుంటుంటాం కాబట్టి అన్ని ప్రభావాలు పడతాయి. కానీ మన ఇంటి యజమానే శివబాబా అయినప్పుడు, అది ఆయన సేవాస్థానం అయినప్పుడు, అది శివాలయం అయినప్పుడు, బాబా చెప్తున్న జ్ఞానం అదే కదా, సంగమ యుగం ఈ రకంగా ఉంటది కాబట్టి మీ ఇళ్ళని సేవాస్థానాలు చెయ్యండి, మీ ఇంటిని శివాలయం చెయ్యండి, ఈశ్వరీయ సేవ కోసమై అవతరించండి, కంబైన్డ్ స్వరూపంలో ఉండండి అంటే ఆ జీవితం ఎట్లా ఉంటది? నా ఇల్లే నాకు నచ్చట్లేదు, కుటుంబ సభ్యులు శత్రువులు అయిపోయారు, సంపాదించి పెట్టేటోళ్ళు అయితే ఇంకా అసలుకి వాళ్ళు అందరికన్నా పెద్ద శత్రువులు, పిల్లలు అసలు విలువే ఇవ్వరు. సో మనకు అనిపించేది ఎవరంటే సెంటర్. సో సెంటరే సేవాస్థానం. ఇంకా అక్క ఎంత చెప్తే అంత. ఎందుకు ఆ రకంగా ఇప్పుడు ఈ సెంటర్ వాళ్ళు ఇప్పుడు చూడండి ఆ జరుగుతుందన్న విషయం కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో అక్కయ్య అదే అంటున్నారు, వాళ్ళు భయపడిపోయి రావట్లేదు చెప్పడానికి. కానీ మరి సెంటర్కి వెళ్తున్నారా? వెళ్తున్నారు. ఇవి జరుగుతున్నాయని తెలిసినా ఎందుకు వెళ్తున్నారు? సెంటర్లలో అక్రమ సంబంధాలు నడుస్తున్నా, చెడు విషయాలు జరుగుతున్నా, ఇలాంటివి జరుగుతున్నాయి, ఇవన్నీ తెలిసినా ఎందుకు సేవాదారులు వెళ్తున్నారు అని అంటే, నేను చూసినంత మటుకు ఐదర్ టైం పాస్ అన్న అవుతుంది, లేదా అక్కడ వాళ్ళతో ఉన్న కర్మల ఖాత, బ్రాహ్మణుల ఖాత బ్రాహ్మణులతోనే తీరుతుంది అంటాడు బాబా. సో ఆ బ్రాహ్మణులతోటి ఖాతా తీరాలంటే దానికంటూ వెళ్ళి ఈ రకంగా మనం లేనిపోనివన్నీ చూసి భయపడి ఏళ్ల తరబడి అనుభవించాల్సిన అవసరం లేదు. ఒక్క సెకండ్ లో పాపం తీసేస్తా అంటున్నారు. కానీ ఏమంటే ఆ పాపం తీసేసిన తర్వాత వర్తమానంలో మన బుద్ధిని వాడాలన్న విషయం ఎక్కడా వాళ్ళు చెప్పలేదు. డ్రామా జ్ఞానం ఏ రకంగా తెచ్చానంటే బుద్ధిని పూర్తిగా దెబ్బ కొట్టి పడేశారు. అసలు బాబా అంటే ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఊరికే ఆయన ఒక ఫోటో చూసేశారు ఆ జ్యోతి స్వరూపం అని చెప్పి, ఆ తర్వాత పుస్తకాల్లో చెప్పేశారు మీరు భక్తిలో ఏవైతే శివ నారాయణ అమ్మవారి పేర్లు పెట్టుకున్నారు ఇంకా అవన్నీ మార్చేసేయండి, ఒక్క బాబాని పట్టుకోండి. సో ప్రతిదీ ఏం చేశారంటే ఒక నియమపూర్వకంగా చేసేసారు. సో ఆయన బాబా ఏం చేస్తారు, ఆయన కర్తవ్యం ఏంటి, ఆయన ఏ రకంగా కాపాడతారు, అసలు ఆయన చెప్పే జ్ఞానం ఏంటి, ఆయన ఎక్కడ స్పందిస్తాడు, ఎక్కడైనా ప్రేమ స్వరూపం ఉంటది, ఎక్కడైనా మహాకాలుడి స్వరూపం ఉంటది, ఎక్కడ ఆయన కాంప్రమైజ్ అవుతాడు, ఎక్కడ రాజీ అవుతాడు, ఆయన ఎక్కడ రాజీ అవడు, ఏమి తెలియని పరిస్థితి.
తండ్రిని తెలుసుకోకపోవడం వల్ల ఎంత నష్టాలు జరుగుతున్నాయో చూడండి. ఈయన సింపుల్ గా చెప్పాడు, ఈ రోజు మీ భాగ్యానికి మీరే రచయితలు, మార్చేయండి అంటున్నాడు. ఇదిగో నేను సంకల్పాలు ఇస్తున్నాను, శక్తులు ఇస్తున్నాను, మార్చేసేయండి అని అంటే, ఈ మార్చడం అన్న పద్ధతులు ఏమవుతుందంటే, నా ఆలోచనలే నా స్థితికి కారణం అన్న విషయాన్ని గుర్తించడానికి ధైర్యం అవసరం అక్కడ. ఆ ధైర్యం లోపించింది చాలా మందిలో. అందుకే జ్ఞాన మార్గంలోకి రావాలి అని అంటే ధైర్యం అవసరం అంటాడు. సో ఎందుకు ఈ బాబాలు, స్వామీజీలు, బ్రహ్మకుమారిలు బలాన్ని పుంజుకునేసిందనంటే, ఎవరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చేస్తున్నారంటే, మీది తప్పు కాదు, ఎవరిదో తప్పు, డ్రామాది తప్పు, ఇలా మనని మనం సరిదిద్దుకునే అవకాశం లేకుండా చెప్పేశారు. సో అప్పుడు ఏమైపోయింది, ఇంకా అదే నమ్ముకుంటూ రాను 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 ఏమైందంటే సమస్య యొక్క తీవ్రత పెరిగిపోయింది. ఇలా నిర్మలక్క ఇలాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చేసారు, కానీ ఏమంటే అది కూడా నేను చూసినంత మటుకు ఆ 2020లో ఏదైతే ఆ కరోనా వచ్చిందో అప్పుడు చాలా మంది ఆ ఎఫెక్ట్ నుంచి బయటకు వచ్చేసారు. ఎందుకంటే సెంటర్లు మూతపడిపోయాయి. ఆ సెంటర్లు మూతపడిపోయేసరికి సెంటర్ అక్కయ్యలే ఆ రోజుల్లో భయాల్లోకి వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు వాళ్ళు కూర్చుని ఈ మందులు, ఈ హిప్నటిజాలు, ఈ చేతబళ్ళు, భోగులు, బ్రహ్మ భోజనాలు అన్ని బంద్ అయినాయి. సో అప్పుడు ఏమైపోయింది, ఆ రోజుల్లో వీళ్ళకంటూ ఛానల్స్ కూడా లేవు. ఆ రోజుల్లో ఎవరో ఒకరిద్దరికి ఛానల్స్ ఉండే, మాకు ఉండే. సో బ్రహ్మకుమారిలకు ఛానల్స్ లేవు ఆ టైంలో. సో కాబట్టి చాలా మంది విద్యార్థులు ఏం చేశారంటే ఈ ఛానల్ విన్నారు, కొంత అర్థం చేసుకున్నారు, ఓహో ఇదా జ్ఞానం అని తెలుసుకున్నారు. అంతలోగానే మళ్ళీ కొంత అది లాక్డౌన్ ఫేజ్ అవుట్ అయిపోయేసరికి ఇక సెంటర్కి వచ్చినా రాకపోయినా గురువారం రోజు భోగుల కోసం అయితే రండి అని ఎంత పర్టికులర్ గా నియమం పెట్టారంటే, నాకు తెలిసిన ఒక సెంటర్లు ఏం చేశారంటే, అప్పటికి ఇంకా లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ నడుస్తున్నాయి. సో సెంటర్ కి రాకపోయినా, భోగులు తినకపోయినా, హిప్నటైజ్ చేయకపోయినా స్టూడెంట్స్ ఎఫెక్ట్ల నుంచి బయటికి వెళ్ళిపోతారు. అందుకని ఒక సెంటర్లు అంటే ఒక ఉదాహరణ ఇస్తున్నాను, ఇంచుమించు చేశారు. ఆ సెంటర్లు ఏం చేశారంటే ఒక ఫ్రిడ్జ్ కొన్నారు. కొని భోగు తయారు చేసేసి అందరికి ప్యాకెట్లలో పెట్టి ఆ ఫ్రిడ్జ్ లో పెట్టేశారు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి తీసుకొని వెళ్ళిపోండి. లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ నడుస్తున్నాయి అనమాట. సో అది సెపరేట్ బాగా టైట్ గా ఉన్నప్పుడు ఏమైపోయిందంటే, యూట్యూబ్లు వినేశారు, చేశారు, ఇది జ్ఞానమా అనుకున్నారు, చేశారు, ఇంతుందా అనుకున్నారు. సో ఎఫెక్ట్లు వచ్చేసరికి ఏం చేశారంటే, స్టూడెంట్స్ బయటకు వచ్చేస్తున్నారని ఇలాంటి పద్ధతులు వాడారు. మీరు వచ్చినా రాకపోయినా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి భోగు తీసుకొని వెళ్ళిపోతారు. సో మళ్ళీ తినడం మొదలు పెట్టారు, మళ్ళీ వెళ్ళడం మొదలు పెట్టారు. ఇదిగో ఇట్లాగే ఈ మంచాల కింద తల దగ్గర దీపాలు, ఈ భోగులు. సో మెయిన్ ఫోకస్ అంతా దాని మీదే పెట్టేశారు. మీరు సెంటర్ కి కంపల్సరీగా రండి, సెంటర్కే రావాలి, మీరు సెంటర్కి వస్తేనే మీకు పుణ్యం అని ఇలా సెంటర్ ఎందుకంటే ఇట్లాంటి ఎఫెక్ట్స్ ఇవ్వాలనంటే ఖచ్చితంగా రావాల్సిందే. ప్లస్ భోగులు. సో ఆధ్యాత్మిక సంస్థలు ఈ రోజు ఇంత బలాన్ని పుంజుకునే ఎందుకంటే ఈ వ్యక్తుల యొక్క వీక్ పాయింట్ ని బట్టే. సో ఈ రోజు నా జీవితంలో పరిస్థితులకు నేనే కారణము, నేనే మార్చుకోవాలి అని అనుకున్న రోజున వీళ్ళందరూ పడిపోతారు. అన్ని వ్యాపారాలు దెబ్బతింటాయి, కానీ అంత ధైర్యం ఎవరిలోనూ లేదు. ఇప్పుడు మా లాంటి వాళ్ళు చెప్తుంటే కూడా ఎవరికి నచ్చట్లేదు. సగం చెడ్డ పేరు, నాకు వచ్చిన చెడ్డ పేరుకున్న ఎన్నో కారణాల్లో ఇదొకటి. ఏమంటే అక్కయ్య మమ్మల్ని సర్దిద్దుకోమంటుంది, మా ఆలోచనలు మార్చుకోమంటుంది. ప్లస్ ఆ సాకార మురళిలో సంకల్పాలు లేవు, శక్తులు లేవని అంటది. సాకార మురళిలో సంకల్పాలు, శక్తులు ఇవన్నీ లేకపోతే అంత మహారథులు వాళ్ళు అలా ఇలా తప్పు చేస్తారు అక్కయ్య? వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు కదా, వాళ్ళు బ్రహ్మబాబాతో ఉన్నారు కదా. సో మంజులక్కయ్య తప్పు చెప్పింది. లేకపోతే జానకి దాదికి తెలీదా, ప్రకాష్ మణి దాదికి తెలీదా? వాళ్ళకన్నీ మాకు ఎక్కువ తెలుస్తుందా? మరి ఇవన్నీ ఎందుకు పెట్టలేదమ్మా సెంటర్కి వెళ్ళినట్టు? ప్రతిదీ మాకు మౌంట్ అబు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటాం. అంటే మౌంట్ అబు వాళ్ళు చేతబడి చేయమని చెప్తేనే చేస్తున్నారా? మౌంట్ అబు వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోమంటేనే పెట్టుకుంటున్నారా? అంటే ఇంకా ఆన్సర్లు ఉండవు. ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసారంటే సిస్టంలో. ఇక అది మరి ఎప్పుడు విద్యార్థులు ఈ కన్ఫ్యూజన్ల నుంచి బయటకు వస్తారో, ఎప్పుడు మన భాగ్యానికి మనమే రచయితలమో, ఎప్పుడు మన బలహీనతలని గుర్తించి స్వచింతన చేసుకుని ఆ బలహీనతల్ని యజ్ఞంలో వేసేసే ధైర్యం ఎప్పుడైతే చేస్తారో అప్పుడే పరివర్తన అన్నది మొదలవుతుంది. ఆ ధైర్యం చెయ్యనంతసేపు
ప్రతి దానికి మాకు చదువు లేకపోయినందుకు అమ్మ నాన్నలది తప్పు, ఆస్తులు లేనందుకు తాత తండ్రులది తప్పు, మాకు గౌరవం ఇవ్వకపోవడానికి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులది తప్పు అని ఇలా అవతల వాళ్ళది తప్పు పడుతున్నామంటేనే మనలో ధైర్యం లేదని అర్థం. సో ఆ ధైర్యం చేసి మన బలహీనతల్ని గుర్తించి ఆలోచన విధానాన్ని సరిదిద్దిన రోజున ఈ మార్పు అన్నది జరుగుతుంది. సో అప్పుడు మనకి ఇది గనక అర్థమైతే ఈ రోజు మనం ఎడ్యుకేట్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరి దీంట్లో పడిపోయి ఉన్నారో, సో బలహీనాత్మల మీద ప్రభావం చూపిస్తాయి ఇవన్నీ. ఎందుకంటే స్టార్టింగ్ లో చెప్పినప్పుడు దేన్నైనా చూసి మనం గనక ఆలోచనలు చేసామంటే దానికి ఎఫెక్ట్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత పొద్దంతా కూర్చుని అవే ఆలోచనలు. ఇంకా అప్పుడు బాబా ఆ దేహస్థితికి వచ్చేస్తారు పూర్తిగా కాబట్టి ఆ మహావాక్యాలు చదవాలనిపించదు. సో ఆత్మిక స్థితిలో ఉంటే కొంత మహావాక్యాలు చదవాలనిపిస్తుంది. సో ఏం చేశారు, విద్యార్థులంతా దేహస్థితిలో పెట్టేశారు. సో ఆత్మ దేహస్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పరమాత్మ మాటలు వినడానికి ఇష్టపడదు. అది దేహానికి సంబంధించిన నియమాలు, దేహానికి సంబంధించిన మాటలు వినడానికే ఇష్టపడుతుంది. సో అప్పుడు ఏమైపోతుంది, మనలోని బలహీనతలు మనం చూసుకునే ధైర్యం మనకు రాదు. ఎందుకంటే దేహస్థితిలో ధైర్యం ఉండదు, ఆత్మాన్న స్థితిలో ధైర్యం వస్తుంది. సో బ్రహ్మకుమారిల పద్ధతులు ఈ దేహ జ్ఞానం అనడానికి కారణం అది. అంటే పూర్తిగా దేహస్థితికి తీసుకొచ్చేసి భయపెట్టేసి మనుషుల్లో ధైర్యం లేకుండా చేసేసారు, బుద్ధి పని చేయకుండా చేసేసారు. సో మాలాంటి వాళ్ళు అలా కాదమ్మా ఇది పద్ధతి అని చెప్తే మరి మౌంట్ అబు నుంచి ఎందుకు వస్తుంది అని చెప్పి వితండవాదాలు. సో ఓవరాల్ సెటప్ లో నష్టపోయింది ఎవరు, బ్రహ్మకుమారిలు బాగానే ఉన్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి బాబాయ్ ఏ రకంగా ఏం చేస్తాడా అని చెప్పి ఆయన మీద వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఏమేం చేసుకోవాలో అవి చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. అసలు జ్ఞానం తెలుసుకున్న మేము బాగానే ఉన్నాం. మధ్యలో ఇటు అటు కాని కేసులు ఎవరైతే ఉన్నారో కాసేపు అటు కాసేపు ఇటు బాబాతోటి జ్ఞాన పరంగా తెలుసుకున్నారే తప్పితే మనస్ఫూర్తిగా తెలుసుకోలేదు, అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోలేదు. ఎందుకంటే ఆ చదివే జ్ఞానమే వాళ్ళు ఇంచుమించంతా వాళ్ళ సొంత జ్ఞానం తెచ్చి పెట్టేటప్పుడు ఆయనని తెలుసుకోవాలంటే ఆయన మాటలు వినాలి, ఆయన మహావాక్యాలు వినాలి. వింటే అప్పుడు చదివితే మనకు తెలుస్తుంది ఇంతకు అసలు బాబా ఏం చేస్తున్నారు, దేనికోసం అవతరించారు, మన దుఃఖాన్ని తీర్చడానికి అవతరించారా లేకపోతే భోగులు తిన్నీకి అవతరించారా, దేనికి వచ్చారు ఆయన, ఆయన కర్తవ్యం ఏంటి, ఆయన పాత్ర ఏంటి, ఆయన ఏమి ఇస్తున్నారు, ఏ పద్ధతిలో స్పందిస్తాడు. సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాష అన్నారు. సో మరి ఆ సంకల్పాల భాషలో ఆయన మనకి ఏ రకంగా మనం ఏదన్నా అడిగితే మనకి ఏ రకంగా స్పందిస్తాడు, ఆయన సాంగత్యం ఎలా ఉంటది, ఆయన ప్రేమ ఎలా ఉంటది, ఇవన్నీ మనకు అనుభవంలోకి రావాలి అని అంటే ఆయన ఏం చెప్తున్నాడు అన్నది పుస్తకాలు ఒరిజినల్ తీసి చదవాలి. వాళ్ళు పెట్టుకున్న జ్ఞానాలు ఇవన్నీ తీసి పడేశారు. అసలు బాబా అంటే ఎవ్వరికి ఏం అర్థం కాదు ఆ సాకార మురళి చదివితే. ఎందుకంటే నన్ను స్మృతి చేయండి, నన్ను స్మృతి చేయండి అంటాడు అంతే. అదొకటే ఫ్రీక్వెంట్ గా తెచ్చేస్తూ పోతారు. నన్ను స్మృతి చేయండి, ఇతని శరీరాన్ని అద్దెకు తీసుకొని నేను చెప్తున్నాను, 84 జన్మలు 5000 సంవత్సరాలు అదే 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 రిపీట్ వస్తూ ఉంటే ఏది సమర్థము ఏది వ్యర్థం అని మీకు ఎట్లా తెలుస్తుంది? ఆ ఖజానానే లేదు అందులో. ప్లస్ వాక్యాలని మననం చేస్తూ ఉంటే ఆత్మశక్తిని సంతరించుకుంటే దివ్య బుద్ధికి మనన శక్తి ఆహారం అని చెప్పాడు. సో సాకారం చదివితే స్థూలమైన భోజనం బ్రాహ్మణులు పెట్టింది తినాలని ఉంటది. ఇక్కడ అసలు జ్ఞానం తీసి చూస్తే సంకల్పాల భోజనం పెట్టాలని ఉంటది. సో అక్కడంతా దేహ జ్ఞానం వచ్చింది, మధ్య మధ్యలో కొంచెం వేరే కలిపేసి ఇదే బాబా వాక్యం అన్నట్టు తెచ్చేశారు, అసలు జ్ఞానం అంతా ఇట్టొచ్చు. అందుకే బాబా శ్రీమతం కూడా మార్చారు. కానీ ఎవరికి ఆయన మీద నమ్మకం లేదు, నిశ్చయం లేదు, ఆజ్ఞాకారులు కాలేదు కాబట్టి బ్రహ్మకుమారిలో రూల్స్ ఫాలో అయిపోయారు. ఆ ఫాలో అయిపోవడం ఎంతవరకు వచ్చిందంటే జీవితాలు ఆల్మోస్ట్ ఇంకా అసలు ఆ రకంగా దయ్యాల గురించి ఊహించుకుని భయపడడం అన్నది ఎంత నరకమో చూడండి. ఆ ఇళ్లలో ఒంటరిగా ఉండడము, ఎవరు లేకపోవడము, మీ నుంచి భయాలు, ఆ కిటికీలని షింకులని వాటర్ ఇదని చెప్పి ఇంకా ఏది జరిగినా గానీ నేను అసలు అడుగు కూడా వేయట్లేదు. నేను నా పక్కనే వచ్చి కూర్చుంటున్నారు, ఏవో దయ్యాలంట వచ్చి పక్కన కూర్చుంటున్నాయంట, మాటలు వినిపిస్తున్నాయంట, వెంట నడుస్తూ ఇంకొకటి వింటుంటే మాత్రం అయితే అసలు అసలు దయ కలుగుతుంది నాకైతే నిజంగా చెప్పాలంటే. సో ఈ రోజు మనం విజువలైజ్ చేసినప్పుడు శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు బాబా కనిపించినట్టు అదే విధంగా మన దయాలనే ఊహించుకుంటే అవి కనపడక ఏం చేస్తాయి మరి. సో కాబట్టి
ఒక్కసారి అందరూ ఆలోచించండి, అంత మన ఆలోచనలోనే ఉంది. సత్యానికి అసత్యానికి మధ్యలో తేడా అన్న మురళి మళ్ళీ తీసి చూడండి. లాస్ట్ వాక్యాలు బాబా అదే చెప్పారు. మీ మనసు బుద్ధి నా పైన ఉంటే మీ బుద్ధి సరి అయిన నిర్ణయాలు ఇస్తుంది. ఎప్పుడైతే వేరు పడిపోతుందో వ్యతిరేక దిశలో నిర్ణయాలు ఇస్తుంది అని. సో బాబాకి కనెక్ట్ అయ్యే పద్ధతి మన్మనాభవ. మన్మనాభవ అన్న మంత్రాన్ని ఉపదేశించాడన్న తన్మనాభవ ధన్మనాభవ కాదు. అది బ్రహ్మకుమారిల జ్ఞానం అది. సో మనస్సు ద్వారా తలుచుకోవాలి. సో మీరు కర్మేంద్రియాలని వాడినంతసేపు అధీనం అయిపోతారు. ఎవరో ఒకరు మోసం చేస్తూనే ఉంటారు. ఏదో ఒక వస్తువులు చూపించో, లేకపోతే భయభ్రాంతులకు లోన్ చేసో, లేనిపోనివన్నీ కల్పించి చెప్పి, సో ఇట్లా రకరకాలుగా ఏదో చేస్తుంటారు. ఇంకా ఆ తర్వాత ఇంకా ఏది చూసినా అమ్మో ఎవరు తెచ్చి ఏం పెట్టారో ఏం చేశారో అన్నట్టు అయిపోతుంది. ఇవన్నీ ఏంటి, మనుషుల ఎఫెక్ట్ రావడం కోసము, ఆ భయభ్రాంతులకు గురి చేయడం కోసం అన్నట్టు ఆ నిమ్మకాయలు, పసుపు, కుంకుమలు ఇవన్నీ వేసి చేస్తూ ఉంటారు. లేకపోతే అసలు వాళ్ళకి చదువులు ఉండే చేయడం అంత మంత్రశక్తి ఉంటుందా ఏదో ఆ రకంగా అనగానే జరిగిపోవడానికి? సో ఇవన్నీ ఏంటి, మొరటు పద్ధతులు. వీళ్ళు ఆ రకంగా ఊహించుకోవడం, ఆ తర్వాత తీసుకొచ్చి ఆ వేప కొమ్మలతోటి కొట్టడము, హింస చేయడము, చెప్పుతో కొట్టడం, ఎన్ని చూడట్లేదు మనం సినిమాల్లో ఇవన్నీ. సో ఇవన్నీ ఎందుకు ఈ రకంగా వచ్చినాయి అంటే అజ్ఞానము, చదువులు లేవు, మొరటు పద్ధతులు, ఏది పడితే అది నమ్మేయడము. సో నడుస్తోంది. సో పునాది ఎక్కడ పడింది? ఇక్కడ ఆధారమూర్తుల దగ్గరనే పడింది. సో ఆ రకంగా తండ్రి చెప్పిన దాని మీద నమ్మకం లేదు, ఆ చెప్పిన పద్ధతిని పాటించలేకపోవడము, డబ్బు కావాలి, లోభము. సో బాబా ఎంతవరకు సంయోగం ఇస్తాడు, ఎంతవరకు సంయోగం ఇవ్వడా అన్న విషయం బ్రహ్మకుమారిలకు తెలుసు. సో అలా అని చెప్పి ఆయన పద్ధతిలో వెళ్తే మళ్ళీ ఏమన్నా రొట్టెపప్పు తినాల్సి వస్తుందేమో. సో దాని బదులు ఈ రాంగ్ మెథడ్స్ అన్ని అడాప్ట్ చేసేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఆ రాంగ్ మెథడ్స్ చేయకపోవడం, ఎవరైనా ఇట్లున్నప్పుడు వాళ్ళని భయపెట్టడం, ఎవరైతే ఊరికి వెళ్ళిపోయి ఇంటోళ్ళ గురించి, అందుకే ఇప్పటికీ చెప్తున్నాను, ఇంటి విషయాలు ఇంట్లో ఉండనివ్వండి. అవి వెళ్ళి బ్రహ్మకుమారిలకు చెప్పుకునే విషయాలు కాదు. అంతగా మీకు సమస్య అనిపిస్తే మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి, మీ అమ్మ నాన్న ఉంటే చెప్పుకోండి, మీకు ఎవరైనా మెంటర్స్ కానీ, క్లోజ్ గా ఉండే బంధువులు కానీ, స్నేహితులు కానీ ఉంటే వాళ్ళతో చెప్పుకోండి. ఎవరైతే మీ మంచి కోరుకుంటారో, ఎవరైతే మీ జీవితాన్ని సరిదిద్దుతారో. సో ఆ రకంగా ఎక్కడ జరిగిపోతుందేమో అని చెప్పి కూడా బ్రహ్మకుమారిలు మొత్తం బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ కట్ చేసి పడేశారు. మేము అందుకే మరీ చెప్తాం, కట్ చేసుకోకండి. కుటుంబం యొక్క ఆధారాన్ని వదులుకోండి. మీకు నిజంగా ఇంట్లో సమస్య ఉంటే మీ వాళ్ళతో మాట్లాడుకోండి, కానీ బ్రహ్మకుమారిల దగ్గరికి వెళ్ళి ఇంటి విషయాలు చెప్పొద్దు. ఇంటి విషయాలు చెప్పారంటే అడ్వాంటేజ్ తీసేసుకుంటారు. సరే వాళ్ళు బాబా పిల్లలు కదా అంటే బాబా పిల్లలన్న గౌరవం ఇవ్వండి, వద్దనట్లేదు. నేనేం అవమానించమని చెప్పట్లేదు వాళ్ళకి. తండ్రి పిల్లలన్న గౌరవం ఇవ్వండి, కానీ మన ఇంటి విషయాలు మన ఇంట్లో ఉండాలి, మన వాళ్ళతో చర్చించాలి. లేదా మనకు ఈ రోజు మంచి చెప్తారు, చేస్తారు అని అనుకునే వాళ్ళ తప్పితే వాళ్ళైతే అడ్వాంటేజే తీసుకుంటారు. సో ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాము, మీకంటూ ఒక కుటుంబం ఉందంటే అది మీరు చేసుకున్న పుణ్యమే. ఈ రోజు మీకు సంపాదించి తెచ్చిపెట్టే వాళ్ళు ఉన్నారంటే అది మీరు పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యమే. గౌరవం ఇచ్చి పెంచుకోవాలి, అగౌరవపరిచి పుణ్యాన్ని సమాప్తి చేసుకోవద్దు. సో ఓవరాల్ గా ఈ పూజలు ఏవైతే ఉన్నాయో ఇవి మైండ్ మీద పనిచేయడం కోసమే చేస్తారు, అంతే తప్పితే ఆ నిమ్మకాయలో ఏం లేదు, ఆ పసుపు కుంకుమలో ఏం లేదు. ఆ తర్వాత ఆ దీపాలు పెట్టుకోవడం, ఆ ట్రయాంగిల్ వేయడం, ఇవన్నీ ఏంటంటే ఎఫెక్ట్ ఇవ్వడం అంతే. అంతకు మించి అక్కడ వాటి వల్ల ఏదో జరగదు. సో వాటిని ఆధారంగా తీసుకుని మనం సంకల్పాలు చేస్తే ఎఫెక్ట్ ఇస్తుంది. ఎగ్జాంపుల్, ప్రసాదాన్ని చూసి దేవుని దలుచుకోవచ్చు, నిమ్మకాయ పసుపు కుంకుమాలు చూసి దయ్యాన్ని దలుచుకోవచ్చు. అందుకే బాబా రాజయోగాన్ని నేర్పించి కర్మేంద్రియాలకు అధీనం అవ్వద్దని చెప్పారు. కర్మేంద్రియాలకు మీరు అధీనమై వశమైనంతసేపు ఎవరో ఒకరు మోసం చేస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడైతే రాజయోగాన్ని అభ్యాసం చేసి కరెక్ట్ గా అర్థం చేసుకుని కర్మేంద్రియాలను జయిస్తారో, సో మీ కళ్ళ ద్వారా మీకు ప్రసాదం కనిపించినా, మీకు నిమ్మకాయలు పసుపు కుంకుమలు కనిపించినా మీ స్థితి స్థిరంగా ఉంటుంది. మీరు వశమైనంతసేపు రెండు ఎఫెక్ట్ ఇస్తూనే ఉంటాయి. భోగులు పెట్టి బ్రహ్మకుమారిలు మోసం చేస్తుంటారు, నిమ్మకాయలు పసుపు కుంకాలు పెట్టి మంత్రగాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. సో మీరు రెండుటి కర్మేంద్రియాలని జయించారని అంటే ఇటు బ్రహ్మకుమారిలు భోగులు పెట్టి మోసం చేయలేరు, ఈ మంత్రగాళ్ళు, స్వామీజీలు, సిద్ధాంతులు వీళ్ళంతా ఈ పసుపు కుంకుమలు, తాయెత్తులు,
ఆ తర్వాత ఇంకేవేవో ఇచ్చి ఏవైతే వీళ్ళు చేస్తున్నారో ఈ పద్ధతుల్లో కూడా మిమ్మల్ని మోసం చేయలేరు. ఇవన్నీ బాబా చెప్పిన పద్ధతి ఈజీ పద్ధతి. శక్తి ఇస్తా అంటున్నాడు, సంకల్పాలు ఇస్తా అంటున్నాడు, మార్చేసేయండి అయిపోతుంది కదా. సో మెయిన్ అవగాహన మనలో ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పిన దీని గురించి మరి మీకు ఎంతవరకు అర్థమైంది? మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని ఒక్కసారి ఏమైనా ప్రశ్నలు ఉంటే క్లారిఫై చేసుకోండి. సో అప్పుడు మీకు ఎవరికైనా చెప్పడానికి కూడా మీకు ఈజీ అవుతుంది. సో ఇక్కడ సెట్టింగ్స్ మార్చాను. ఎవరైనా ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగచ్చు. వస్తుందా మైక్ ఆన్ చేయడానికి? వస్తుంది అక్కయ్య. చెప్పండి. ఓం శాంతి అక్కయ్య. అంటే నార్మల్ గా చేతబడిలి అనేది అంటే మనకు తెలిసినంత వరకు అది నిజమే. కాకపోతే నా చిన్నప్పుడు చూసేదాన్ని అక్కయ్య. అంటే చేతబడి చేసిర్రు అంటే వీళ్ళు అరుస్తారు అనేది విన్నాం అన్నమాట. అంటే వాళ్ళు అరుస్తుంటే విన్నాను కూడా నేను. అరుస్తారు మరి, ఎందుకంటే మరి ఆత్మస్థాయిలో సంకల్పాల ధోరణి ఎక్కువైపోయి ఆత్మ తను అన్ని బాధపడుతుంటే బాధలకు అరుకేం చేస్తారు? బలహీన ఆత్మలు ఖచ్చితంగా అరుస్తారు మరి. అంటే వాళ్ళకి తెలియకుండానే అరుస్తారు కదా అక్కయ్య. మరి లోపల బాధ వస్తుంది. అసలు మీకు దయ్యాల సంగతి ఎందుకు? మామూలుగా ఈ రోజు నడుము నొప్పి వచ్చినా, కడుపు నొప్పులు వచ్చినా, తలనొప్పులు వచ్చినా బాధ కరవట్లే? మరి ఒక పక్కన నుంచి ఆ రకంగా వాళ్ళు చేసినప్పుడు, లేదా నిజంగానే ఒకవేళ ప్రభావితం అయ్యారే అనుకోండి ఆ దయ్యాలకి, ఎవరైతారు? పాపాత్ములే అవుతారు. వాళ్ళకేవో లెక్కల ఖాతాలు ఉన్నప్పుడు కూడా ఆ రకంగా వచ్చేసి బాధపడుతూ ఉంటారు. సో ఆ బాధకు అరుస్తూనే ఉంటారు మరి అందుకే బాబా అవతరించాడు కదా. ఇప్పుడు అవతరించి మరి ఈ రకంగా జరుగుతున్నాయి అని చెప్పి శక్తిని ఇస్తా అంటున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు ఇప్పుడు జ్ఞానంలో ఉన్నోళ్ళే ధైర్యం చేసి వినట్లేదు, ఇప్పటికీ అవతల వాళ్ళు తప్పే అంటున్నారు. సో భక్తులు ఆ రకంగా చేస్తున్నారంటే వీళ్ళ వంశస్థులే కదా. సో ఇక్కడ ఆధారమూర్తులు సెట్ అయితే వంశస్థులు సెట్ అయిపోతారు. కానీ అలా కదా, జ్ఞానంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలా చెప్తే కూడా ఎవరు నమ్మట్లేదు కదా అక్కయ్య. అంటే బాబా మీద నమ్మకం లేదు కదా. ఊరికే నోట్ల బాబా అన్న పదాన్ని వేసుకొని తిరుగుతున్నారు అంతే తప్పితే అసలు ఆయన యథార్థ స్వరూపం ఎవరికీ తెలియదు. ఆయన ఏ టైప్ ఆఫ్ పర్సనాలిటీ అని తెలియదు, ఆయన కర్తవ్యం తెలియదు. అందరికి తెలిసింది ఏంటి? బాబా వచ్చి భోగులు తినిపోతారు అంతే, పాటలు వేసుకుని తలుచుకోవాలి ఆయనని. కానీ అసలు ఆయన వచ్చి శక్తి ఇవ్వడానికి, ఈ రోజు సమాజాన్ని ఉద్ధరించడానికి వాళ్ళు బాప్దాదా ఇద్దరు సంఘ సేవకులు, ఆత్మిక సంఘ సేవకులు యుగ పరివర్తనకు వచ్చారు అని చెప్పి ఎవరికి తెలియదుగా. ఊరికే పుస్తకాల్లో చదువుకున్నారే తప్పితే అనుభవంలోకి రాలేదు కదా. పెడితే వాళ్ళు అరవడం మానేస్తారు. అదే మరి అంటే వాళ్ళగా అరుస్తారు కదా అక్కయ్య. అంటే వాళ్ళకి బాధ అనిపించా ఏదనిపించా కానీ అరుస్తారు. మళ్ళీ తర్వాత వేరే వాళ్ళు ఏం చేస్తారు, మొహానికి వాటర్ కొట్టేసి ఏదో విభూతి రాస్తారు. రాయేసి ఆ తర్వాత ఆత్మ శాంతించిందన్న సంకల్పం చేస్తే ఎవరైనా షిట్ చేస్తారు. ఆ సమయానికి నీకు మళ్ళీ నీళ్లు అన్నది స్ప్లాష్ చేసినప్పుడు ఆ నీళ్ళని ఆధారంగా తీసుకుని మళ్ళీ కాసేపు శాంతిస్తారు. మీకు ఆ సబ్జెక్టే అది చెప్తున్నాను. కర్మేంద్రియాల ద్వారా మీరు ఏం చేసి ఆ రకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ నీళ్లు స్ప్లాష్ చేశారు. నీళ్లు స్ప్లాష్ చేసినప్పుడు కొంత ఎఫెక్ట్ ఇస్తుంది కదా. కర్మేంద్రియాలని అదే చెప్తున్నాను, కర్మేంద్రియాలని ఆధారంగా తీసుకోకపోతే నీళ్లు స్ప్లాష్ చేసినా చేయకపోయినా ఎఫెక్ట్ ఉండదు. అసలు వీళ్ళు ప్రతిదీ బయట నుంచి తీసేసుకుంటుంటారు కదా అన్ని. ఒకవేళ వాళ్ళు అరవడం ఆపలేదు అనుకోండి, వీళ్ళు మళ్ళీ ఇది వేప కొమ్మలు వేసి చెప్పులు వేసి కొట్టేసి నోర్లు మూయిస్తారు కదా. మరి ఓవరాల్ గా ఎట్లయినా నోర్లు మూయిస్తారు. ఆ తర్వాత అరిచి అరిచి నీరసపడి పడిపోతే దయ్యం వెళ్ళిపోయింది అంటారు. అంతే కదా మరి. ఇంకెవరైనా ప్రశ్నలు? సో ఇప్పుడు ఇంతకీ మన కర్తవ్యం ఏంటి అది చెప్పండి. అది అర్థం చేసుకోవడం కాదు అక్కయ్య. ఇప్పుడు ఇంతకు మన కర్తవ్యం ఏంటి అంటే మన కర్మేంద్రియాలని మర్చిపోయి బాబా ఏం చెప్తున్నారో అది వింటూ ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ మన కర్మేంద్రియాలని మనం జయించాలి, స్వపరివర్తన చెయ్యాలి, విశ్వం యొక్క వాయుమండలాన్ని మార్చేయాలి.
వాయుమండలం మార్చినప్పుడు ఎవరైనా ఇలాంటివి చేసినా గానీ దాని ప్రభావం కన్నా మన ప్రభావం ఎక్కువ ఉండాలి. అర్థమైందా? ఒక వైపు నుంచి నెగిటివిటీ వస్తుంది, ఇంకొక వైపు నుంచి పాజిటివిటీ మన వైపు నుంచి వెళ్ళాలి శక్తి. అంటే అటు నుంచి వచ్చే 100 బాణాలని ఇటుపక్క పాండవుల నుంచి వెళ్ళే 5 బాణాలు కొట్టిపడేయాలి. అర్థమైందా? అర్థమైంది అక్కయ్య. సో ఒకవేళ ఎవరైనా ఆ రకంగా హిప్నటైజ్ చేసినా, ఆ రకంగా మందులు కలిపి పెట్టినా, చేతబళ్ళు చేసినా దాని ప్రభావం కన్నా ఇప్పుడు మనము నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు విశ్వమంతా వ్యాపించినాయి అంటే శాంతి యొక్క ప్రభావంలో ఆత్మలు ఉన్నాయంటే ఇవేవి పని చేయకుండా పోతాయి, అన్ని పడిపోతాయి. అందుకే ఆయన మనసా సేవ చెయ్యండి, వాచా సేవ చెయ్యండి, స్వరూపం ద్వారా సేవ చెయ్యండి అని చెప్పడానికి కారణం అది. ఇట్లాంటి చోట్ల మనం సేవలు చెయ్యాలి. మనం ఏమి చేయకుండా ఊరికే మన ఇళ్లలో మేము వండుకు తినేసి మేము మురళీలు చదివేసుకుని సెంటర్ అక్కయ్య చెప్పినట్టు ఏదో గంట సేపు మురళి చదువుకొని మళ్ళీ సెంటర్కి వచ్చి సేవలు చేసుకోండి అని అంటే యుగ పరివర్తన ఎట్లా జరుగుతుంది? యుగం కాదు కదా, స్వపరివర్తన కూడా జరగదు. అవును అక్కయ్య. అసలు కర్మేంద్రియాలనే జయించలేదు కదా ఎవరు. అవును. సో అందరికి ఏం చెప్పారంటే మీరు అన్నం తినండి, అన్నం ద్వారా మన మనసు తయారైపోతుంది, అన్నసేం అన్నారు. సో చూస్తున్నారు భోగులు బ్రహ్మ భోజనాలు చేస్తున్నారు, అది చూసి సంకల్పాలు చేస్తూ పోతుంది. అవును. ఇక అప్పుడు భోగుల్ని చూసినా సంకల్పాలు చేస్తారు, నిమ్మకాయల్ని చూసినా చేస్తారు. మరి అట్లా బాబా నుంచి తీసుకుని ఎప్పుడు చేస్తారు? రావాలి కదా, కర్మేంద్రియాల నుంచి పైకి రావాలి కదా. అవును అక్కయ్య. మరి అందుకే నామరూపాల్లో కూడా చిక్కుకోవద్దు అంటాడు ఆయన. ఆయన చెప్పేశాడు అంత జ్ఞానం అంతా, కానీ మనం ఏంటంటే ఆ ప్రాక్టికల్ అప్లికేషన్లో దెబ్బతింటున్నారు అన్నట్టు ఇంకా కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్స్ తీసి చెప్పాల్సి వస్తుంది మీ అందరికి. ఇంకా అక్కయ్య చెప్పమ్మా. అక్కయ్య నేను ఒక బుక్ లో చదివాను. మామూలుగా ఇప్పుడు మీరు చెప్పేదానికి కొంచెం రిలేటెడ్ అయి ఉంటుంది. మన మైండ్ ఎలా పని చేస్తుంది అనడానికి, మన మైండ్ అంట ఒకటి ఏదైనా మనం ఒకటి నమ్మితే మనలో ఉన్న పవరు ఆ నమ్మకం వైపు వెళ్ళి ఆ యూనివర్స్ కూడా దానికి సపోర్ట్ చేసి అది నిజమవుతుందంట. సో అవును. సో ఇప్పుడు మన నమ్మకం ఏమో కరెక్టే, లాజిక్. సో మనం ఏది నమ్మితే జరుగుతుంది అంటే ఈ రోజు నేను ఏం నమ్మాలి మరి? నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న విషయం నమ్మాలి, నా తండ్రి శివ పరమాత్మ అన్న విషయం నమ్మాలి. ఇది మనం నమ్మాల్సిన విషయాలు. ప్లస్ ఈ యూనివర్స్ తీసుకొచ్చేస్తుంది. ఇవంతా ఏంటంటే ఇప్పుడున్న మోటివేషనల్ స్పీకర్స్ భగవంతుడు అన్న పదాన్ని వాడితే అది వర్కౌట్ అవ్వకపోవచ్చు అన్నట్టు యూనివర్స్ అంటున్నారు. ప్లస్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఉందో, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి ఈ మధ్య ప్రశ్నలు అడుగుతున్నారు. నన్ను అడిగితే నేను ఆలోచించి చూస్తే అది లా ఆఫ్ అట్రాక్షన్ అనే కన్నా లా ఆఫ్ క్రియేషన్ అంటే కరెక్ట్. ఈ రోజు మనం ఏది ఆలోచిస్తే అది జరిగిపోతుంది అని అంటే ఎవరైనా కూర్చుని ఈ రకంగా అందరూ నా జీవితాన్ని పాడు చేయాలని చెప్పి ఆలోచిస్తారా ఏంటి? ఎవరు ఆలోచించరు కదా. సో అయినా ఎందుకు జరిగింది మరి? సో ఎందుకు జరిగింది? అక్కడ వాళ్ళ ఆ రకంగా వాళ్ళకి ఆ కర్మల ఖాతాలు ఉన్నాయి కాబట్టి కూడా జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి ఇంకోటి, సపోజ్ పిల్లలు ఇంటికి ఆఫీస్ నుంచి లేటుగా రావడమో, స్కూల్ నుంచి లేటుగా రావడమో జరిగినప్పుడు రావాల్సిన టైంకి రాకపోతే సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళకి వచ్చే ఆలోచన ఏముంటది? అయ్యో ఏం జరిగిందేమో రోడ్డు మీద, ఏమైనా యాక్సిడెంట్ జరిగిందేమో అన్న ఆలోచన వచ్చేస్తారు. సో అలా ఆలోచించగానే మరి ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము ఇలా ఆలోచించగానే అలా యాక్సిడెంట్ జరిగిపోతాయా చెప్పు? జరగవు. ఎందుకు జరగవు? ఇప్పుడు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైనా ఆలోచిస్తే, ఏదైనా గట్టిగా నమ్మితే అదే జరిగిపోతుంది అంటే ఈ రోజు పిల్లలకి ఏమైపోతుందా అని తల్లి ఎంతో అంటే ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్లు ఇవి చూస్తుంటే 6 గంటలకు రావాల్సిన పిల్లలు స్కూల్ నుంచి, చిన్న పిల్లలు కాలేజ్ నుంచి రాకుండా 5, 6 అయిపోయినా 8 రాకపోయేసరికి ఏం జరిగిందా అన్న ఆలోచన ప్రతి తల్లిదండ్రులకు వస్తుంది. తల్లిదండ్రులు పిల్లల గురించి టెన్షన్ పడుతున్నారు ఏం జరుగుతుందా అని. కొన్ని సందర్భాల్లో వైఫ్ కూడా భర్త గురించి అయ్యో ఏమన్నా రోడ్డు మీద ఏమన్నా అయిపోయిందా అని అంటున్నప్పుడు మరి నిజంగా అలా ఆలోచించినంత మాత్రాన యాక్సిడెంట్లు జరిగిపోతాయా? ఎప్పుడు జరుగుతాయి యాక్సిడెంట్లు? ఎప్పుడైతే ఆ పిల్లల ఖాతాలో గాని వాళ్ళ ఖాతాలో గనక పాపపు ఖాతా ఉంటే అప్పుడు యాక్సిడెంట్లు జరుగుతాయి. అంతేగాని ఇళ్లలో మనం కూర్చునేసి యాక్సిడెంట్ ఆడపిల్లలకి ఏం జరిగిపోవడాలు ఏమీ జరగవు. ఆ పిల్లల ఖాతాలో పాపపు ఖాతా ఉంటే అప్పుడు జరుగుతుంది. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్
దేవుళ్ళ అమ్మవాళ్ళు Actually ఏంటంటే ఈ ఊర్లలో విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఈ చేసేవాళ్ళు మనం ఏదైనా ఇప్పుడు అమ్మవారిని ఆధారంగా తీసుకుని మేము ఊర్లలో చూసాం కదా, ఆ 24 గంటలు ఆమె గురించి ఆలోచిస్తుంటారు. యాక్చువల్గా రాతి విగ్రహాలు అవి. ఆ రాతి విగ్రహాలను ఆధారంగా తీసుకుని ఆలోచిస్తూ పోవడము, ఆ తర్వాత ఇంట్లో సమస్యలు, మెజారిటీ కేసులో మేము చూసింది ఏంటంటే మోసం చేయడానికి వీళ్ళు చేసే యాక్టింగ్లు. నాలో అమ్మవారు వచ్చేసిందని చెప్పి ఆ ఊగిపోవడము చెయ్యడము పెట్టేసి తర్వాత అమ్మవారు మా చేతనే నిజాలు చెప్పిస్తది అన్నప్పుడు ఈ ఊర్లో వాళ్ళందరూ ఏంటంటే నువ్వు అది చెప్పు ఇది చెప్పు, ఎందుకంటే అందరికీ ఫ్యూచర్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ కదా. సో ఆమెలోకి దేవత వస్తుందంట, ఆ తర్వాత ఇది జరుగుతుందంట, ఆమె చెప్తుందంట అని నేను చూసినంత మట్టుకైతే వీళ్ళు డెలిబరేట్ గా పబ్లిక్ ని మోసం చేయడానికి చేస్తున్నారు. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ తెలుసు, ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలు అన్నాడు. అదే పూజ్య దేవతా స్వరూపాలు ఎక్కడెక్కడో జన్మ తీసుకున్నప్పుడు వీళ్ళ శరీరంలోకి ఎవరు వస్తారు? సో ఒక విషయం గురించి ఓవర్ గా ఆలోచించినప్పుడు కూడా పిచ్చెక్కినట్టు అయిపోతుంది. పిచ్చెక్కినట్టు అయిపోయి కూడా ఏం చేస్తారంటే ఇంకా ఆ రకంగా ప్రవర్తిస్తూ కూర్చుంటారు. అంతే తప్పితే ఎక్కడో ఆ శ్రేష్టాత్మలంతా ఎక్కడెక్కడో జన్మలు తీసుకుని ఉండి వీళ్ళ శరీరంలోకి వచ్చి ఆ రకంగా పిచ్చిగా ఊగిపోయి మేము ఉన్న భవిష్యత్ అంతా చెప్పేస్తామని చెప్పేసి ఎవరి భవిష్యత్తు వాళ్ళ ఆత్మలో రికార్డ్ అయి ఉంటది తప్పితే ఇంకెవరికో ఎట్లా తెలుస్తుంది? మన భవిష్యత్ ఏంటని మనమే అంచనా వేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరో ఒక ఆమె ఎట్లా ఊర్లో అంచనా వేస్తుంది? అంత ఆత్మజ్ఞానులా వీళ్ళు? చెప్పండి. ఈ రోజు ఆత్మజ్ఞానం తెలుసుకున్న మనమే బాబా మీరు త్రికాలదర్శులు, ఈ రోజు వ్యర్థ సంకల్పాలు తీసేయండి, మీ జీవితంలో జరిగే సంఘటనలు మీ భవిష్యత్తు మీకే స్పష్టంగా కనిపిస్తుంది అంటే రాజయోగులే పట్టలేకపోతున్నారు భవిష్యత్తుని. ఆ ఊర్లలో కూర్చుని ఆత్మజ్ఞానం లేని వాళ్ళు, అసలు జ్ఞానమే లేని వాళ్ళు ఎట్లా క్యాచ్ చేస్తారు ఇంకొకరి భవిష్యత్తుని? చెప్పండి. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఇదేంటారంటారక్క? ఖచ్చితంగా డిస్టర్బ్డ్ మైండ్, అన్స్టేబుల్ మైండ్. వాళ్ళకి మెడిసిన్ ద్వారా ఇది చేయొచ్చు అంటారక్క? చెయ్యొచ్చు, కానీ అసలు అది ఒక మానసిక రోగం అన్న విషయాన్ని ఎవరు గుర్తించలేదు కదా. అది గుర్తిస్తే కదా డాక్టర్ల దగ్గర పోయేది. ప్లస్ ఆ చేసే వాళ్ళతోటి మాట్లాడి చూసాం కదా, ఇంచుమించు అంత ఏంటంటే పబ్లిక్ ని మోసం చేయడం కోసమే చేస్తున్నారు. అంటే ఆ రకంగా చేసేసి ఆ తర్వాత వాళ్ళకంటూ ఒక అంటే అమ్మో వీళ్ళకి దేవత వస్తుందంట అని చెప్పేసి ఇంకా వాళ్ళకంటూ బియ్యము పప్పులు ఉప్పులు డబ్బులు ఇవన్నీ ఇస్తూ ఉంటారు. తెలిసే చేస్తున్నారు. మోసం చేసే వాళ్ళు నాకు తెలిసినంత మటుకు పూర్తి అవగాహనతోటి తెలిసే చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పాను కదా, సో వీళ్ళు వెళ్ళి అక్కడ చెప్పగానే వీళ్ళు మొత్తం విని అమ్మ నీకెవరో ఏదో చేసేస్తున్నారని చెప్తున్నారు. వీళ్ళు నమ్మేస్తున్నారు. ఎందుకు? ఇంకెవరితో తప్పు కాబట్టి. సో అది పబ్లిక్ నచ్చుతోంది. సో సబ్జెక్ట్ స్టడీ చేసిన మాకే అర్థమవుతుంది ఎవరికి వాళ్ళు అవతల వాళ్ళని తప్పు పట్టణంలో ఇష్టపడుతున్నారని చెప్పి. ఇది చాలా మోసం చేయడానికి. మరి మొత్తం ఈ బాబాలు ఆధ్యాత్మిక సంస్థలంతా బలాన్ని పుంజుకుందే ఈ పాయింట్ మీద. ఏమంటే అవతల వాళ్ళు చేస్తున్నారు, మీరంతా మంచోళ్ళే అన్నట్టు. ఒక్క బాబా మాత్రమే ఇదిగో మీరు చేసేది మీరే పొందుతారు, మీ భాగ్యానికి మీరే రచయితలు, ధైర్యం చేసి స్వచింతన చేసుకోండి అంటున్నాడు ఆయన. అందుకే బాబా అంటే నచ్చట్లేదు ఎవరికి. ఇంకా ఇంకేమన్నా ప్రశ్నలు? ఓం శాంతి. ఓం శాంతమ్మ. అర్థమైందా? ఏదో ప్రశ్న పెట్టారు, క్లారిఫికేషన్ వచ్చిందా? వచ్చింది అక్క. అంటే ప్రాక్టికల్ గా నా లైఫ్ లో జరిగింది అది. నేను నమ్మలేదు, ఫస్ట్ నుంచి నమ్మలేదు. యాక్చువల్ గా పల్లెటూరులో మా ఊర్లో ఏంటంటే వెంట్రుకలు తీసుకొని మన మన మనం మన దుస్తులు ఏదైనా జాకెట్ కానీ చీర కానీ చెప్పులు కానీ తీసుకెళ్ళి చేతబడిస్తారు అన్నట్టు చేస్తుంటారు. ఫస్ట్ మా ఊర్లో మా సారి సర్పంచ్ అన్నమాట. ఇప్పుడు అది ఏంటంటే అదే చెప్తున్నాను, స్థూలమైన వస్తువులతోటి నిజంగా ఏదో చెయ్యడం అంటూ ఉండదు. అది థాట్ ని అంటే సంకల్ప శక్తిని వ్యతిరేక దిశలో ప్రయోగం చేస్తున్నారు అంతే. ఇప్పుడు సంకల్పాలు ఒక దగ్గర నుంచి ఒకరికి వెళ్తున్నాయి. సో ఎవరి పట్ల అయినా శుభభావన శుభకామనలు ఉండాలంటున్నారు. ఎవరినైనా విజువలైజ్ చేసి సదా ఆరోగ్య భవ అని చెప్పి మీరు వరదానం ఇస్తే మీ సంకల్ప శక్తి పనిచేస్తుంది అంటున్నాడు. సో అదే సంకల్ప శక్తిని వీళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు ఇలా చేసేలా అనేసి చెప్పి వ్యతిరేక దిశలో చేస్తే కూడా పనిచేస్తుంది. సో దానికి ఎఫెక్ట్ ఇవ్వడం కోసమని వెంట్రుకలు తీసుకోవడం, గోర్లు తీసుకోవడము, బట్టలు తీసుకోవడము,
సో ఇవన్నీ తీసేసుకుని ఇక ఆ తర్వాత ఎవరో తెలిసిన వాళ్ళు చెప్తారు మీ ఇంట్లో నుంచి ఇట్లా వెంట్రుకలు తీసుకున్నారంటే అమ్మో మాకు చేతబడి చేసేస్తున్నారంట అని వీళ్ళు మళ్ళీ అవి ఆలోచించుకుంటూ కూర్చుంటారు. ఎందుకంటే సమాజంలో ఇంకా తెలియదు, అవి ఒక స్థూలమైన విషయాల ద్వారా ఆత్మ మీద ప్రభావం చూపించలేమన్న ఆత్మజ్ఞానం ఎవరికి లేదు. అందుకే ఆ రోడ్ల మీద కూడా ఏమైనా గుడ్లు నిమ్మకాయలు పడగానే చూసి భయపడిపోతారు, అమ్మో ఏదో అయిపోతుంది అవునండి. అని చెప్పి. అక్కడ మూడు 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 దారులు కలిసే దగ్గర ఎక్కువ వేసింటారు సైడ్, మా సైడ్ చాలా భయపడతారు. సో ఏదో చదువుకున్న సోకింది అది ఇది అనగానే ఆ దిష్టిలు తీసేయడము, తీసేసి ఎక్కడో చోట రోడ్ల మీద వేసేయాలి అని వేసేసినప్పుడు ఏ ఆత్మలు అయితే బలహీనంగా ఉంటారో పాపాత్ములు ఉంటారో వాళ్ళకే ఎఫెక్ట్ ఇస్తుంది, అది పుణ్యాత్ములకు ఇవ్వదు. మైండ్ స్ట్రాంగ్ ఉన్నా గానీ పుణ్యం కాత ఉన్నా గానీ వాళ్ళకి ఎఫెక్ట్ ఇవ్వదు. అయితే ఇట్లా జరిగిన తర్వాత మాకైతే ఏం జరగదు, మేమైతే నమ్మలేదు. ఇప్పుడు మేము భక్తిలో ఎక్కువ ఉంటుంటుంది. అయితే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు చేతబాటు చేసిందని వాళ్ళ నిలువున అంటే కాల్ చేశారు అన్నమాట ఆ ఊరిలో. చిట్టి పేరు చేసి వీళ్ళ వల్లనే ఊర్లో అంతా చనిపోతున్నారు, వీళ్ళు ఎట్లా చేసిండ్రు అని వాళ్ళ భర్త భార్య ఇద్దరిని చంపేసింది. అంటే మెయిన్ అదే చెప్తున్నా కదా, అవగాహన లేకపోవడం ఈ థాట్ పవర్ ఎట్లా పనిచేస్తుందా. కానీ చేసేవాడు మాత్రము చేసేవాళ్ళు ఇప్పుడు బ్రహ్మకుమారి ఏ రకంగా అయితే సంకల్ప శక్తిని ప్రయోగం చేస్తున్నారో ఇంచుమించు వీళ్ళంతా ఈ మంతా అదే పద్ధతి. కానీ సంకల్పానికి ఇంత శక్తి ఉందన్న విషయం ఎవరికి తెలియదు కదా. సో అందరు దేన్ని చూస్తున్నారు, వీళ్ళు పెట్టే భోగుల్ని బ్రహ్మ భోజనాల్ని చూస్తున్నారు, వాళ్ళు చేసే నిమ్మకాయలు పసుపు కుంకుమల్ని చూస్తున్నారు, స్థూలంగానే చూస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచనలు ప్రభావం వాళ్ళ ఆలోచనలు పంపిస్తున్నారన్న పాయింట్ మిస్ అయ్యారు అందరు. ఆలోచనలని పంపిస్తున్నప్పుడు యోగ రూపీ కవచం వేసుకోవాలన్న పాయింట్ కనుక బయటకు వచ్చేసిందంటే వాళ్ళ వ్యాపారాలు పోయినట్టే. ఇది మౌంట్ ఆబు లో కూడా నేను ఒక ఇన్సిడెంట్ చూసినట్టు ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు. ఏమని 22nd లో మేము మౌంట్ ఆబుకి వెళ్ళిన తర్వాత మేము అక్కడ మాకు త్రిలోక్ లో అకామిడేషన్ ఇచ్చారు అనమాట మాకు. ఒక తల్లి కొడుకు ఇద్దరు వచ్చిండు. అంటే కొడుకుకి ఒక 25 years ఉంటాయి, పెళ్లి కాలేదు ఆ బాబుకు. అయితే వాళ్ళ అమ్మ తీసుకొచ్చి డైలీ ముందర అంటే రిసెప్షన్ దగ్గర ఒకటి ఏడుస్తుండే ఆమె. అబ్బాయి సతాయిస్తుందని, చెప్పిన మాట ఇంటలేడని, తల్లిని కొడుతున్నాడని చెప్తున్నాను. అయితే ఏమైంది అక్క అని మేము అడిగితే చాలా అసలు ఇంత మా పాలలు అంటే మా తోటికోడళ్ళు వాళ్ళు మాకు చాలా ఆస్తి మమ్మల్ని వచ్చుకోలేక మా బాబు చాలా సంపాదిస్తున్నాను. ఆ బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. అయితే వాళ్ళు ఏం చేశారంటే 3 days నుంచి వస్తే అక్కయ్య చెప్పిందంట, ఎవరు ఆశా దీది అని ఢిల్లీ ఆమె ఢిల్లీలో ఉంటుంది ఆశా దీది అని. ఏమని చెప్పారు అక్కయ్య? మీకు వేరే వాళ్ళు చేస్తున్నారు ఇట్లా, మీకు చేతబడి లాంటిదే. వాళ్ళు ఏదో ఒక వాడు అంటే ఇంగ్లీష్ లో చెప్పిన వాళ్ళకి అంటే చేతబడి లాంటిది మన భాషలో అయితే మేము మాట్లాడే అంటే 50,000 తీసుకొని రమ్మని చెప్పింది అనమాట వాళ్ళకి. అది సో ఇప్పుడు ఆశాదీది మౌంట్ అబులో ఉండి ఆత్మజ్ఞానం తెలిసిన ఆమె ఈ రోజు సంకల్ప శక్తి గురించి చెప్పకుండా ఎందుకు మరి ఆ రకంగా ఎవరో చేశారని చెప్పింది? 50,000 నొక్కేయడానికి అంతే. లేకపోతే ఆత్మపాఠం నేను జ్ఞానంలోకి వచ్చిన కొత్తలో విఐపి ఇది ఏదో ఉంటది ప్రోగ్రామ్ అని చెప్పి వెళ్తే ఈ ఆశాదీదినే ఆనాడు 7-day కోర్స్ చెప్పింది ఆ మౌంట్ అబులో. సో ఈ రోజు ఆత్మ పనిచేస్తోంది అది ఇదని చేసినప్పుడు ఎవరో ఏదో చేస్తుంటే ఆత్మ మీద ప్రభావం పడుతుంటే ఆత్మని శక్తిశాలిగా చేస్తారా లేకపోతే 50,000 నొక్కేస్తారా? మరి ఫైనల్ గా ఏం చేసింది ఆవిడ ఇంతకి? 3 days డైలీ బాబా భోగు పెట్టాలి, మీ నుంచి మీకోసం మేము యోగం చేస్తాము. ఇంకొక ఆమె సుష్మా దీది అని, ఇంకో శారదా దీది 5-6 మంది ఉన్నారు అక్కడ. అప్పుడు ఆ ఉషా దీది లేదు అప్పుడు. అయితే ఉషా దీదికి వాళ్ళకు పడదు అప్పటి నుంచి కూడా. ఉషా దీదీనా ఆశా దీదీనా? ఆశా దీది ఢిల్లీలో ఉంటుంది. అదే అయితే 3 days చేస్తే మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మా ఫ్లైట్ కే వచ్చింది అనమాట వాళ్ళు. వాళ్ళకి విజయనగరం ఉంటాం అన్నది. మరి ఇంతకి 3 రోజులు బాబాకి భోగు పెడితే మరి ఏమన్నా మార్పు వచ్చిందా అబ్బాయిలో? ఏమొచ్చిందో అసలు యాక్చువల్ గా ఆ బాబు బాగా ఫ్రీగా తిరిగింది. ఏమైంది బాబు నీకు ఇట్లా అంటే, ఏమో అక్క నిజంగా నాకు ఎవరేం చేసిండ్రు, నాకు ఇప్పుడు మంచిగా ఉంది, నేను బాగున్నాను అని మాట్లాడింది. ఎయిర్పోర్ట్ లో మాట్లాడింది, తన దగ్గర మాట్లాడింది. మరి ఇంత సాఫ్ట్వేర్ ఇంత చదువుకున్నావు ఇలాంటి నమ్ముతావా నువ్వు అంటే,
ఏమక్క మా మమ్మీ తీసుకొచ్చింది ఇట్లా అంటే, నీ మమ్మీని కొడతావు అంటే, ఏం లేదక్క కొట్టాను, వీళ్ళు అంతా నాకు ఇరిటేషన్ తెప్పిస్తారు, ఉదయం అంతా సాయంత్రం అంతా నేను అక్కడ ఉంటే నాకు మళ్ళీ ఏదో చెప్తే ఇరిటేషన్ వల్ల నేను ఇట్లా చేసిన అని ఆ బాబు చెప్పింది. ఓ ఇరిటేషన్ ఎక్కువైపోయేసరికి తిట్టేసి కొట్టేసాడేమో. ఇరిటేషన్ చదివించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అది కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అట్లా వేస్తే వీళ్ళేమో 3 days అయిపోయింది, మంచిగా 50,000 అయిపోయింది, వచ్చేసింది. చాలా అంతే. నాకు అప్పుడు 50,000 అదే వచ్చేస్తే అదే ఇప్పుడు అబ్బాయికి ఇరిటేషన్ ఎక్కువ. ఇప్పుడు ఇరిటేషన్ ఎక్కువైపోయినాక చాలా మంది అరిచేస్తూ ఉంటారు. అదే మనము చూడమ్మా, ఈ కోపం అయిపో వచ్చేస్తే అరిచేయడం. సో ఇక వాళ్ళ దగ్గర బ్రహ్మకుమారి లేకపోతే ఇగో ఇట్లాగే గాలులు గీలులు అనే చెప్తారు, చెప్పేసి ఇట్టేసేసుకుంటారు. అంతేగాని ఇదిగో కర్మేంద్రాలు జయించు, కోపాన్ని జయించు, బాబా నుంచి శక్తి తీసుకో, సంకల్పాల ఖజానా, శక్తుల ఖజానా గురించి చెప్పనే చెప్పరు కదా వాళ్ళు. అది చెప్తే ఇంకా వ్యాపారాలు పడిపోతాయి. ఆమె చాలా సీనియర్ మోస్ట్, ఆశాదీది అంటాం కానీ అంత సీనియర్ మోస్ట్ అయ్యుండి కూడా ఎంత మోసం చేస్తుంది చూడండి. వాళ్ళు టోలీ కంపల్సరీ ఇచ్చేటప్పుడు కంపల్సరీ కావాల్సి ఈ మధ్య ఒక సిస్టమ్ చేసింది అక్కడ మొన్న వెళ్ళినప్పుడు చూస్తాను నేను, అందరికి కవర్స్ ఇస్తారు అన్నమాట, ఖాళీ కవర్స్ ఇస్తారు. మనం దాంట్లో అమౌంట్ పెట్టేసి అక్కడ పెట్టాలి, వాళ్ళకి పెడితే వాళ్ళు దృష్టి ఇస్తారు, దృష్టి తీసుకొని ఆ టోలీ తీసుకోవాలి. అది ఇస్తారు కదా, సౌగాతి ఇస్తారు, లేదా బ్యాగ్ కానీ షాలు కానీ. ఇంకా మనం డబ్బులు కంపల్సరీ ఎట్లా ఉంటుందంటే ఆడ అడుక్కు తిరగడానికి గుడికాడ పెట్టినట్టే నాకు అదే సీన్ ఇచ్చేస్తుంది. మనం వాళ్ళకి ఇస్తున్నామా, వాళ్ళు మనకి ఇస్తున్నారా అర్థం కాదు. ఇట్లా ప్లేట్ పెట్టుకొని ఉంటే మనం ఇట్లా వేసి తీసుకోవడం అంటే ఎక్కడ వచ్చిన మనము పరమాత్మ ఏంది అని అనిపించింది నాకైతే. సరే కానీలేండి, ఇప్పుడు జరుగుతున్న తప్పులు ఏంటో మీకు తెలిసినాయి కాబట్టి ఇప్పుడు సరి అయిన దిశలో బాబా ప్రత్యక్షమయ్యేటట్టు జ్ఞానం చెప్తూ పోండి. మీరు ఎలాగూ చేస్తున్నారు సేవలు, కానీ ఇలాంటి వాటి మీద కూడా అవేర్నెస్ పెంచండి. సో ఈ రోజు అది సోకి ఏది ఉన్నా కానీ ఇదిగో మన ఆలోచనలు ఉంటే మీరు వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా చెప్తూ పోండి, ఎక్కడో చోట క్లిక్ అవుతుంది. ఓకేనా? ధైర్యం ఉండాలి మెయిన్ గా ఇట్లా దానికి, మనుషుల వ్యక్తుల ధైర్యం ఉండాలి, చదువు ఉండాలి, ధైర్యం ఉండాలి, రెండు ఉంటే ఏం చేయలేదు. మీకు చదువు ఎలాగూ ఉంది, నాకు తెలిసి ధైర్యం కూడా వచ్చింది మీకు, ఇంకా ఎడ్యుకేట్ చేయడమే ఉంటది కదా. సో ఇప్పుడు మీరు స్కూల్లో టీచర్ కాబట్టి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి. రాబోయే రోజుల్లో కొంచెం పెద్ద క్లాస్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు అట్లా ఉంటారు కదా. సో ఊర్లలో ఇలాంటివి జరిగినప్పుడు మీరు నమ్మొద్దు, ఎందుకంటే ఇదంతా మన థాట్ పవర్ లోనే ఉంది. సో ఈ రకంగా భగవంతుని ఆ టైంకి తలుచుకోవాలని చెప్పి జనరేషన్స్ కి చెప్పుకుంటూ వెళ్ళండి. సమాజం ఆ జనరేషన్స్ పెరుగుతూ ఉంటే సమాజం మారిపోతూ ఉంటది. సో ఈ పిల్లలు వెళ్ళి ఇళ్లలో చెప్పినప్పుడు పిల్లలు చెప్తే ఇంట్లో వాళ్ళు వింటారు. సో పిల్లల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ పోండి. సో ఖచ్చితంగా ఇంపాక్ట్ ఇస్తుంది. సో మీ పరిధిలో ఎవరెవరు మీకు కలుస్తూ ఉంటారో ఇది పరమాత్మ జ్ఞానం, ఇది ఈ రోజుల్లో ఊర్లలో ఇట్లా జరిగిందంటే ఈ రకంగా చెయ్యాలి, ఈ వెంట్రుకలు, ఈ బట్టలు ఇవన్నీ కాదు, అసలు దాని వల్ల ఏమీ జరగదు, ఆలోచన. సో మీరు స్థూలమైన బట్టలు, వెంట్రుకలు, గోర్లని చూడకండి, వాళ్ళు పంపించే సంకల్పాలను చూడండి. ఆ ఆలోచనలని మీరు భగవంతుని స్మృతితోటి హయ్యర్ ఫ్రీక్వెన్సీలో పెట్టాలి, స్థూలమైన వస్తువుల్ని చూడొద్దు అనే ఈ జ్ఞానం బయటికి వెళ్ళాలి. లేకపోతే వీళ్ళు ఇంకా బట్ట తీసుకెళ్లారు, వెంట్రుకలు తీసుకెళ్లారని ఈ భయాలతోనే సరిపోతుంది. అర్థమైందా మీకు? ఆ పాయింట్ మీద ఫోకస్ చేయాలి. ఓకేనా? ఇంకెవరైనా ఏమన్నా ప్రశ్నలు ఈ టాపిక్ మీద? ఒక ప్రశ్నకి చెప్పండి అక్కయ్య. ఇది ఇవన్నీ ఓకే కానీ చిన్న పిల్లలు 7 నెలలు, 9 నెలలు, 11 నెలల పిల్లలకి సందులు వచ్చాయి, గాలి సోకిందని అంటారు, అది ఎంతవరకు నిజం అక్కయ్య? వీళ్ళు అనుకుంటారు అక్కయ్య, యాక్చువల్ గా డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలి ట్రీట్మెంట్ కి, అంతే. మీకు తీసుకెళ్లిపోయినా గానీ, డాక్టర్ దగ్గర తీసుకుపోయినా గానీ ఇంకా నయం అవ్వట్లేదు అని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు, కొంతమంది రిపోర్ట్లు అన్ని తీసామండి, అన్ని నార్మల్ గానే ఉన్నాయి అంటున్నారు కానీ పిల్లలకు జ్వరం తగ్గట్లేదు, పిల్లలు ఏడుస్తూనే ఉన్నారని కొంతమంది ఏం చేస్తారు, చలో దేవుణ్ణి ప్రార్థిస్తే మంచి జరుగుతుంది అన్నట్టు కొంతమంది గుళ్ళకెళ్ళి పూజలు చేసేసి వస్తుంటారు పిల్లల కోసం, ఆరోగ్యం కోసం అని. అంటే ఆ దైవశక్తి అన్నది తోడుంటే పిల్లలు బాగుంటారని ఒక నమ్మకము. ఇంకో నమ్మకం ఏమొస్తుంది, ఇట్లాగా ఎవరినో అడిగినట్టు అయ్యో గాలి సోకినట్టుందంటే సరే అని చెప్పి దర్గాలకు తీసుకెళ్లిపోయి ఆ తాయెత్తులు కట్టించి ఆ నెమలీకలతో చేస్తుంటారు. సో ఇదంతా ఏమవుతుంది అని అంటే, ఒకవేళ నిజంగా అంటే ఆరోగ్యం బాగాలేక చేసిన దైవశక్తిని నమ్ముకోవడం బెటర్.
ఎందుకంటే కొన్ని సార్లు ఇప్పుడు మన కరోనా టైప్ డోలో 650 వేశారు. కొంతమందికి పని చేసింది, కొంతమందికి పని చేయలేదు, కొంతమంది హరి అన్నారు. ఎందుకు అంటే ఏం చెప్తారు మీరు? డోలో 650నే వేశారు కదా అందరికి. అవును సో చిన్నపిల్లలు కూడా కాదు, పెద్దోళ్ళే. మరి కొంతమందికి పని చేసింది, కొంతమంది ఎందుకు చనిపోయారు టాబ్లెట్ అదే వేసుకున్నప్పుడు? సో అది ఒక్కోసారి పని చేయదు, ఒక్కోసారి కర్మల్ని బట్టి ఉంటది. సో పిల్లల విషయంలో కూడా ఒక్కోసారి కొంత ఆ అనారోగ్యం అన్నది ఇచ్చేసినప్పుడు సహజంగా తల్లి కుటుంబ సభ్యులు ఆందోళన చెందిపోతారు, ఏంటి ఇంకా తగ్గట్టు. ఎందుకంటే చిన్న పిల్లలు నోరిప్పి చెప్పలేరు కాబట్టి ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో కూడా తెలియదు. పెద్దవాళ్ళు అంటే సరే కనీసం ఇదిగో ఇట్లా ఉంది అని చెప్పగలిగితే కొంత మనకు రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లల డాక్టర్స్ ఎట్లుంటాయనంటే పిల్లలు నోరిప్పి చెప్పరు కాబట్టి డాక్టరే కనిపెట్టాల్సి వస్తుంది రోగం ఏంటని. మీకు అర్థమైందా? పెద్ద పిల్లలకి, పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి. సో చిన్నపిల్లల డాక్టర్ అది స్పెషలైజేషన్, అది సపరేట్ చదువు. సో ఆ చదువులో ఏంటి అక్కడ స్పెషలైజేషన్ అంటే డాక్టరే కనిపెట్టాలి రోగం ఏంటని. సో ఆ పిల్లల్ని ఆ స్టమక్ ప్రెస్ చేసి చూసి టెస్టులు చేసి డాక్టర్ కనిపెడతాడు పిల్లలకి ఏం రోగం అని. పెద్దవాళ్ళ విషయంలో మనమే నోరుతో చెప్పేస్తాం ఇదిగో ఇది ఇది అని చెప్పి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాడు టెస్టులు చేసి. సో ఒక్కోసారి ఏమవుతుందంటే ప్రాపర్ గా డయాగ్నోస్ చేయకపో అంటే అదేదో డాక్టర్ ఇన్కాంపిటెన్సీ అనట్లేదు, అంటే ఆ హెల్త్ లో వచ్చే ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే ఇమీడియట్ గా తగ్గకపోవచ్చు. అప్పుడు సహజంగా కుటుంబ సభ్యులు కొంత ఆ, ఆందోళనకు గురవ్వడము, ముఖ్యంగా తల్లి, ఏ తల్లికైనా బాధనే కదా అయ్యో పిల్లలు ఆ రకంగా ఉంటే. సో అటువంటి టైంలో నిజంగా అరే దేవుడు దయతలిస్తే మంచి జరుగుతుంది అన్నట్టు దేవుడిని నమ్ముకోవడం బెటర్. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఇంకా అన్ని ప్రయోగం చేసి చూసేద్దామని చెప్పి ఇటు దేవుడికి చేసేస్తారు, అటు దర్గాలకు వెళ్ళిపోతారు, అన్ని చేసేస్తూ ఉంటారు. సో అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో తగ్గిపోతే చాలా పిల్లలు మంచిగా ఉన్నారు కదా అన్నట్టు అనుకుంటారు అంతే. ఇక్కడ ముషిరాబాద్ లో ఒక ఫ్యామిలీ ఉంది. ఓకే, ఉమ్, ముగ్గురు అన్నదమ్ములు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రైల్వేస్ లో. ఉమ్, ముగ్గురు మార్నింగ్ ఈవినింగ్ ఇదే పని చేస్తారు. ఉమ్. అంటే ఏంటి గాలి సోకడం ఇవన్నీ చేస్తుంటారు, పిల్లలకి అది చేస్తుంటారు. సండే, గురువారం, మంగళవారం, ఆదివారం వచ్చిందంటే ఇంకా పెద్ద పెద్ద ఈ మంత్ర అవి పటాలు వేయడం అన్ని చేస్తుంటారు. అంటే అలా ఇవన్నీ నమ్మినంత సేపు ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారు అక్కయ్య సమాజంలో. అసలు అడుగడుగున ఏంటో ఇవన్నీ అనుకుని అందుకే కదా ఉంటుంది. భారతదేశంలో తమో ప్రధానత ఎక్కువైపోయిందని చెప్పి ఆయన దిగడానికి కారణం అదే. ఎందుకంటే సంకల్ప శక్తిని దురుపయోగం చేస్తున్నారు. అది స్థూల ఇంత వస్తువుని చేసి ఆ ఇంత చేసి వాళ్ళ పిల్లలు అంగవైకల్యంతో మందబుద్ధితో ఉన్నారు మరి. ఉంటారు, మరి చేసుకున్న పాపం ఎక్కడికి పోతుంది? ఈ రోజు ఒక సమస్య వచ్చినప్పుడు ఇది ఇప్పుడు చూడు, ఇందాక ఆశా దీది ఉంది, ఆ పిల్లోడే చెప్తున్నాడు నాకు ఇరిటేషన్ ఎక్కువైపోయింది అని చెప్పి. ఆ ఇరిటేషన్ ఎక్కువైపోయి ఆడేదో అరిస్తే ఆడికి ఏదో అయిపోయినప్పుడు అమ్మ అట్లా కాదు, నువ్వు ఇలా ఉండాలని నువ్వు మంచి మాటలు చెప్తావా, నీకు గాలి సోకిందంటావా? అంటే ఇక్కడ ఏమవుతుంది, సంకల్ప శక్తిని దురుపయోగం చేయడము ప్లస్ వ్యక్తుల్లో ఉన్న అజ్ఞానాన్ని వ్యాపారాలకు వాడడం. సో కాబట్టి ఆయన వచ్చి కూర్చోవాల్సి వస్తుంది కదా ఈ రకంగా దురుపయోగం చేస్తున్నారని. ప్లస్ కర్మ ఫలితం ఎప్పటికైనా వస్తుంది, అది రాకుండా అయితే ఉండదు. మన ఓకేనా? ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మీరు చదువుకున్న వాళ్ళు ఇవి నమ్మరు కానీ కొన్ని కొన్ని ఉంటాయి మీకు తెలియదు అని అంటారు. అదే అవును అవును. అంటున్నారు. ఇప్పుడు ఈ రోజు సెలవు టాబ్లెట్ వేసుకోకుంటే తగ్గకపోతే మనం కూడా సరే వెళ్ళి గుడికి వెళ్ళేసి వస్తాం, కాస్త ప్రశాంతంగా ఉంటుందని అనుకుని పోతామా పోమా? వెళ్తాం. పోయినప్పుడు ఆ గుడి యొక్క వాయుమండలము, అక్కడ ఉన్న ఆ దేవుడి యొక్క విగ్రహము ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా మనసుకు శాంతి అనిపిస్తది. కానీ దేవుణ్ణి చూడడం కరెక్ట్ అటువంటి టైంలో. అది కాకుండా మనం వేరే పద్ధతులు ఈ తంత్ర పూజలు మాంత్రికులు అనడమే తప్పు. సో దేవుడికి మాంత్రికుడికి డిఫరెన్స్ లేదా? ఉంది అయితే. మరి దేవుడి దగ్గరికి వెళ్ళాము, అయ్యో ఆయన ఏదో నమ్ముకున్నాం, వేడుకున్నాము, ఆ పిల్లలకి ఏదో అర్చన చేపించారు, వాళ్ళకేదో అక్కడ ఆయన తిలకం పెట్టారు, ఆ తీర్థం చాదన తీర్థం కూడా తాగిస్తుంటే అమ్మో ఏమన్నా మంచి అవుతుంది. దేవుణ్ణి నమ్ముకుని చేస్తుంది కరెక్ట్ అవుతుంది, కానీ మాంత్రికుల్ని నమ్ముకోవడం కరెక్ట్ కాదు కదా ఉమ్. మరి. అది ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, వెల్కమ్. ఇంకెవరన్నా ఉన్నారా ఏమన్నా ప్రశ్నలు దీనికి సంబంధించి? ఓం శాంతక్క, ఓం నేను శాంతి. ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను. కొత్తగా జాయిన్ అయ్యానక్క. ఓకే. ఆ, ఇప్పుడు పిల్లలకి ఇలాగా జ్వరము ఇలా అంటున్నారు కదా. ఉమ్, ఇప్పుడు మనం ఈ జ్ఞానంలోకి వచ్చాక ఉమ్, మీరు అన్నట్టు మన ఇల్లే శివాలయం, మన ఇల్లే దేవాలయం అని చెప్పి మనం మనం మనం
మనలో మనం పాజిటివ్ గా తెచ్చుకొని బయట వాళ్ళని కూడా మనం మనసా సేవతో మార్చి చేస్తే ప్రకృతి మనకి ఆ, సహకరిస్తుంది కదక్క. తప్పకుండా ఇస్తుంది మీకు. మీరు సమర్థ సంకల్పాల ఖజానా గ్రూప్ లో ఉన్నారా? లేదక్క, నేను రీసెంట్ గా నా అంటే మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే నేను అసలు మంజులక్య అని నేను యూట్యూబ్ లో చూసుకుంటూ ఉంటాను. ఇఫ్ ఎనీ నాకేమైనా మురళిలో వాటిలో డౌట్ వస్తే మీ దగ్గర నుంచి నేను ఆన్సర్ తీసుకొని అప్పుడు నేను ముందుకి ప్రొసీడ్ అవుతాను అనమాట అక్క. ఆ, ఏమైనా డౌట్స్ వస్తే జ్ఞానంలో ఉన్నారు అత్త వాళ్ళు, నానమ్మ వాళ్ళు, ఇలాంతా వాళ్ళు మాకు సజెస్ట్ చేస్తారనమాట. అంతగా బాగా బ్లైండ్ డౌట్ వస్తే మిమ్మల్ని నేను మిమ్మల్ని మీ వీడియోస్ చూసుకుంటాను అనమాట అక్క. ఇప్పుడు సో ఇప్పుడు ఈ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటి అని అంటే చెయ్యొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. సమర్థ సంకల్పాల ఖజానా ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో ప్రకృతికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, ఇంకా అన్నిటికి సంబంధించిన సంకల్పాలు వేస్తూ ఉంటాము. మీరు ఒక్కసారి అవన్నీ చూడండి. చూసిన తర్వాత మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నాకు కాల్ చేయండి. ఓకేనా? నెంబర్ నాకు తెలియదు అక్క. రాసుకోండి. 98661 ఉందా పేపర్ పెన్? 98661 ఉందక్క. 98661 87 805 805. 98661 నేను ఢిల్లీలో 87 ఉంటానక్క. 805. ఒక్కసారి కూడా నేను ఏ బ్రహ్మకుమారి ఇన్స్టిట్యూట్ కి వెళ్ళడం గాని నేను ఏ రోజు బాబా సంబంధించి అంత ఇంట్లోనే జ్ఞానం నేర్చేసుకున్నాను అక్క. ఒక్క రోజు నేను ఓం శాంతి క్లాస్ కి వెళ్ళడం నాకు తెలీదు. మీరు అన్నట్టు పాజిటివ్ తీసుకోండి, చూడండి, వినండి, సెర్చ్ చేయండి. పాజిటివ్ ఎలా ఎంచుకొని పాజిటివ్ తీసుకుంటారు. అన్నది చెప్పటం లేదు బాబా ఇక్కడ. ఎలివేటెడ్, శ్రేష్టమైన. పాజిటివ్ అంటే ఒక డిగ్రీ తక్కువ. శ్రేష్టమైన భగవంతుడు వచ్చే జ్ఞానం అంతా శ్రేష్ఠ జ్ఞానం అంటే ఎలివేటెడ్ థాట్స్. ఎలివేటెడ్ థాట్స్ అవి మనం ఎంత వరకు మన ఎనర్జీ ఎంత ఇదిగా వెళ్తుంది అది మాత్రం బాగా నేర్చుకున్నాను అక్క. అంటే ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది మీతో మాట్లాడటం, అందుకనే నేను మాట్లాడాను అక్క. ఓకే అమ్మా, మీరు నాకు మెసేజ్ పెట్టండి. పెట్టిన తర్వాత గ్రూప్ లో చూసి కూడా ఏదన్నా ఉంటే నాకు కాల్ చేయండి. ఓకేనా? సో ఇంకెవరైనా? థ్యాంక్ యూ మా. ఇంకెవరైనా ఉన్నారా ఏమన్నా ప్రశ్నలు? ముఖ్యంగా ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ గురించి ఇంకా మనకు మొత్తం క్లారిటీ వచ్చేసేయాలి. రేపు ఎవరన్నా అడిగారంటే మీరు చక్క చెప్పేసి వాళ్ళలో శక్తిని నింపేసేటట్టు ఉండాలి. అంటే మీరు చెప్తుంటేనే ఇంకా వాళ్ళకి ధైర్యం అన్నది వచ్చేసాలి. ఇంతేనా, ఇంత చిన్న విషయానికి ఇంత టెన్షన్ పడ్డామా అని చెప్పి అట్లా చెయ్యాలి మీరు అంత సేవలు. ఓం శాంతి అక్క. ఓం శాంతి అన్నయ్య. ఒక 40 years కిందట ఎండమూరి వీరేంద్రనాథ్ తులసి అని ఒక సీరియల్ రాశాడు అక్క. తులసి, కాశ్మోరా అన్ని రాశారా? ఆయన ఇదే వాయించేశాడు. దీంతో డబ్బులన్నీ బాగా సంపాదించాడు ఈ సీరియల్ తో. ఆయన అంటే ఇష్టపడుతున్నారు కదా అందరూ దయ్యాల గురించి తెలుసుకోవడానికి. చాలా మందికి ఈ తులసి దళము తులసి రాసి మొత్తం ఇది చేతబడి అది ఇది చాలా రాశాడు చిన్నపిల్లలు. అసలు ఆయన ఫేమస్ అయిందే ఈ తులసి కాశ్మోరా తోటి. ఆ ఒరిస్సాలో వెళ్ళి చేసుకొచ్చారు, పెట్టారు. ఎందుకంటే అదే చెప్తున్నాను కదా. ఏంటిది దాని అర్థం అంటే థాట్ పవర్ యూజ్డ్ ఇన్ నెగిటివ్ వే. అంటే సంకల్ప శక్తిని వ్యతిరేక దిశలో వ్యక్తి పతనానికి వాడారు. వ్యక్తి ఉన్నతికి వాడొచ్చు, వ్యక్తి పతనానికి వాడొచ్చు. ఆల్రెడీ భారతదేశంలోనే ఉన్నాయి కదా ఇవన్నీ. భారతదేశంలోనే అజ్ఞానం ఎక్కువ. అందుకోసం అని చెప్పే కదా ఆయన భారతదేశంలో దిగాడు. అంటే వేరే మతాల్లో కూడా ఉన్నాయి, లేవని కాదు. మీకు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ లో కూడా ఈ చెత్తబళ్ళు అని చెప్పేసి చేసి వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, చేయరని కాదు. అన్నిటికీ ఆధారమూర్తులు మనమే కదా, ఇక్కడనే కదా స్టార్ట్ అవుతున్నాయి. సో భారతదేశంలో చదువులు దీని లేకపోవడం వల్ల ఇంకొంచెం పీక్స్ లోకి వెళ్ళిపోయి ఉంటాయి. అధర్మం ఎక్కువ భారతదేశంలో, అందుకే భారతదేశంలోకి రావాల్సి వచ్చింది ఆయన. చదివారా మీరు ఆ నవళ్ళు అన్నప్పుడు? మరి చదివానక్క. అప్పుడు నేను 9th క్లాస్ అట్లా ఉన్నాను. 8th క్లాస్ 9th క్లాస్ సీరియల్ వచ్చేది ఆంధ్రభూమిలోను, ఏదో వారపత్రికలో సీరియల్ వచ్చేది. మరి ఎట్లా చిన్నప్పుడు చదివారంటే భయపడ్డారా లేకపోతే? భయపడలేదు, కానీ ఇప్పుడు మనసుకు వస్తుంది ఎంత వాళ్ళు వాడుకున్నారు అని. అది పాయింట్ కి వచ్చారు, కరెక్ట్ చెప్పారు. ఎంత డబ్బు సంపాదించాడు ఆయన.
ఇప్పుడు పెద్ద ఆయన మోటివేషన్ స్పీకర్ ఆయన ఇప్పుడు ఇంపాక్ట్ అవును లో ఇంపాక్ట్ ఇంపాక్ట్ పెద్ద మోటివేషన్ స్పీకర్. ఒకసారి వేరే చర్చించాను ఇది ఇట్లా ఉంటుంది ఈయన ఇంతకుముందు వెనక జీవనం అంటే. ఒకసారి ఏమైంది అంటే ఈయన ఎంత సంపాదించాడో డబ్బంతా ఒక ఆశ్రమానికి ఇచ్చేశాడు. ఇది చాలా మెచ్చుకోదగ్గింది. ఆయన ఒక సంపాదనకి డబ్బంతా ఇచ్చేసి తను మొట్టమొదటి ఎంత బీదవాడుగా ఉన్నాడో ఆ బీదవాడుగా అయిపోయాడు. చాలా మంచి పని చేశాడు. ఎందుకంటే డబ్బంతా అక్రమంగా సంపాదించాడు కదా, రకరకాల కథలు రాసి విచిత్రమైనటువంటి నవల్స్ రాసి ప్రజలంతా భయపెట్టి మూఢనమ్మకాలు పెంచి పోషించి ఇంకెవరన్నా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? సరే, మరి ఇంకెవరు ఏ ప్రశ్నలు లేవు అని అంటే మళ్ళీ రేపు కలుద్దాము 3 o'clockకి. ఓకేనా? ఇంకెవరు ఏం అడిగేది లేదు కదా, చెప్పేది లేదు కదా? సరే, ఓకే మరి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.